అందరికీ నమస్కారం అండి. వామ్ వెల్కమ్. నా పేరు హరి దాసర్ల. ఇవాళటి మన ఈ యొక్క జూమ్ మీటింగ్ హోస్ట్ నేనే ఉన్నానండి. అంతేకాకుండా మనం ఇవాళ మాట్లాడుకోబోయే ఈ యొక్క టెక్నాలజీ, ఈ అద్భుతము అంటే అసలు దేనికి సంబంధించింది, ఆ, ఒక మన యొక్క అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఇవాళ మన సెషన్ ఉండబోతుందండి. ఈ యొక్క మేజర్ సెషన్కి ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి చాలా 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 అవసరమైందండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన ఆరోగ్యం అండి. మన హెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్. మన ఆరోగ్యం మన అరచేతిలో. ఇలా చాలా విధాలుగా ఆరోగ్యాన్ని మనం చూస్తూ ఉంటాము, చెప్పుకుంటూ ఉంటామండి. అయితే ఇవాళ ఈ సెషన్ ద్వారా ఈ యొక్క థింగ్స్లో అంటే ఇప్పుడున్న డే టు డే యాక్టివిటీలో మనకి అనేక రకాలుగా మనము ఇబ్బందులు పడుతూ ఉంటామండి ఆరోగ్య విషయంలో. అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఎక్కువ సఫరింగ్ లేకుండా మన ఆరోగ్యం మన అరచేతిలో ఎలా కాపాడుకోవాలన్న అంశం పైన ఇవాళ మేజర్ సెషన్ ఉండబోతుంది. ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్. చాలామంది ఉన్నారు, వెరీ హ్యాపీ. ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవరీ వన్ అండి. ప్రతి ఒక్కరిని నా హృదయపూర్వకంగా ఈ యొక్క మీటింగ్కి, ఈ యొక్క సెషన్కి నేను వెల్కమ్ చేస్తున్నానండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఇందులోకి వెళ్ళిపోదాము. లెట్ మీ వాంట్ టు ఓపెన్ మై ప్రజెంటేషన్. ఎస్. నా స్క్రీన్ మీ అందరికి కనిపిస్తుందని అనుకుంటున్నానండి. ఎస్. చూడండి, హెల్త్ వెల్బీయింగ్ బ్యాలెన్స్ అనేది మేజర్ కాన్సెప్ట్ ఇవాళ మనం మాట్లాడుకోబోయే అంశం అండి. ఈ యొక్క చిన్నిపాటి డివైస్ మీకు స్క్రీన్ పైన ఏదైతే కనిపిస్తుందో దాని పేరు హీలీ అంటామండి. ఈ హీలీ ఎన్ని అద్భుతాలు చేస్తుంది, దీని ద్వారా మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవచ్చు అనే అంశాన్ని ఇవాళ తెలుసుకుందామండి. వెల్కమ్ వెల్కమ్ ఇంటూ దిస్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ యువర్ లైఫ్ అండి. ప్రతి ఒక్కరికి వామ్ వెల్కమ్ చెప్తున్నాను. ముందుగా ఒక్కసారి కంపెనీ ఇచ్చిన డిస్క్లైమర్ ఒక్కసారి మీరు చూడండి. ఎస్. వాట్ ఈస్ హీలీ అంటే, హీలీ అంటే ఏంటి అసలు, ఈ టెక్నాలజీ ఏంటి అసలు? గత కొన్ని దశాబ్దాలుగా, కొన్ని మల్టిపుల్ అంటే మన ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మనకి టెక్నాలజీ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతూ వస్తూ ఉందండి. అంటే చాలా రకాలుగా చాలా రంగాలలో అంటే అనేక వేరియస్ ఫీల్డ్స్లో టెక్నాలజీ అనేది చాలా అద్భుతంగా డెవలప్ అవుతూ వస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉండేయండి. అంటే కనెక్షన్ విత్ వైర్తో కనెక్ట్ అయ్యి ఉండి ఒక ఒక హార్డ్వేర్ లాగా ఒక పెద్దగా ఉంటుండే అనమాట. రకరకాల హార్డ్వేర్ లాగా మనకి ల్యాండ్ లైన్ ఫోన్స్ అనేవి ఉండేవండి. ఇప్పుడు చూసుకుంటే మన అరచేతిలోనే చాలా సింపుల్గా ఒక స్మార్ట్ ఫోన్, స్మార్ట్ మొబైల్స్ అనేవి వచ్చాయి. అంటే ఒక మన అరచేతిలోనే ప్రపంచాన్ని మనము కనెక్ట్ కాగలుగుతున్నాము, ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము. ఇంతటి అద్భుతాలు మన ఈ యొక్క టెక్నాలజీ రంగంలో చూస్తూ ఉన్నామండి. అదేవిధంగా మనం ఈ యొక్క హెల్త్ ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ వచ్చాయి. చాలా ఇన్నోవేటివ్ థింగ్స్ అనేవి జరిగాయండి. ఆ ఆ పరికరంగానే ఈ యొక్క మన హెల్త్ డివైస్, ఈ యొక్క వెల్నెస్ డివైస్ అని హీలీ అని మనం చెప్పుకోవచ్చండి. అలా రూపొందించబడింది ఈ యొక్క మన యొక్క మేజర్ హీరో ఆఫ్ ది సెషన్ అండి, ఈ యొక్క హీలీ. ఈ హీలీ అనేది చాలా సింపుల్ అండి. ఇప్పుడు నేను షర్ట్కి ఎంత సింపుల్గా తగిలించుకున్నానో అంతే సింపుల్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీ డే టు డే యాక్టివిటీస్ ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా మనం మొబైల్ ఎంత సింపుల్గా, ఎంత ఫాస్ట్గా, ఎంత ఈజీగా వాడుకుంటున్నామో అంతే ఈజీగా, అంతే ఫాస్ట్గా, అంతే చాలా సింపుల్గా మనం ఈ యొక్క హార్డ్వేర్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క హీలీని డివైస్ని మనం వాడుకోవచ్చు అండి. జస్ట్ ఇలా షర్ట్కి ఇప్పుడు నేను తగిలించుకున్నాను, తగిలించుకోవచ్చు. లేకపోతే పాకెట్లో కానీ మీ యొక్క ఎక్కడన్నా జస్ట్ హ్యాండ్లో కానీ జస్ట్ మీరు ఈజీ వే ఆఫ్ క్యారింగ్ అండి. ఎక్సెప్ట్ వాటర్ ఉన్న వాటర్ ప్లేసెస్లో కానీ వాటర్ ఉన్న ప్రదేశంలో మీరు పెట్టడం కాకుండా నార్మల్గా ఎక్కడ ఉన్నా కూడా మీరు ఇది క్యారీ చేసుకోవచ్చు, ట్రావెల్ చేయొచ్చు, జిమ్ వాడేటప్పుడు, లేకపోతే ఇంట్లో తినేటప్పుడు, లేకపోతే రిలాక్స్ అయ్యేటప్పుడు, పడుకునేటప్పుడు, ఇట్లా అనేక విధాలుగా మీరు ఈ యొక్క హీల్ డివైస్ని వాడుకోవచ్చండి. అయితే ఈ యొక్క హీలీ డివైస్, ఈ యొక్క టెక్నాలజీ ఎక్కడి నుంచి డెవలప్ అయింది, ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి చూసుకుందాం. హిస్టరీ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ చూద్దాము. ఈ డివైస్, ఈ టెక్నాలజీ వచ్చేసి జర్మన్ టెక్నాలజీ అండి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇద్దరు టూ విజనరీస్ ఎవరైతే ఉన్నారో వీరేనండి దీన్ని రూపొందించి మన వరకు తీసుకొని వచ్చిన వారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకున్నట్టయితే మార్కస్ షెమ్కీ గారు అండి. మార్కస్ షెమ్కీ గారు జర్మన్లో ఫిజిక్స్ సైంటిస్ట్ అండి.
ఈ ఫిజిక్స్ సైంటిస్ట్ అంటే ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్, ఎనర్జీస్ పైన వర్క్ చేస్తూ అనేక రకాల ఎనర్జీస్ ఈ యూనివర్స్లో ఉన్నాయని వారు నిర్ధారించుకొని ఒక హార్డ్వేర్ని కనిపెట్టారండి. ఈ ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్ని లేకపోతే ఈ యొక్క ఎనర్జీస్ని స్టోర్ చేయడానికి ఒక మెయిన్ హార్డ్వేర్ అనేది రూపొందించారండి. దాని పేరు టైం వేవర్ అంటామండి. ఈ టైం వేవర్ అనేది ఒక హ్యూజ్ డివైస్, హ్యూజ్ మనకి ఇంతకుముందు మనము ప్రీవియస్లో తీసుకుంటే ఒక కంప్యూటర్ అనేది ఒక రూమ్ అంతా ఉండేదండి. ఇప్పుడు చూసుకుంటే మన చేతిలో ల్యాప్టాప్ ఏ విధంగా అయితే వచ్చిందో అదేవిధంగా ఈ యొక్క టైం వేవర్ అనేది హ్యూజ్, చాలా పెద్ద డివైస్ అండి. అందులో అనేక రకాల ఫ్రీక్వెన్సీస్ని లేకపోతే ఎనర్జీస్ని స్టోర్ చేయబడి ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క హీలీ డివైస్ ఏంటంటే మన అరచేతిలో మనం యూజ్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్ టు యూజ్, అంటే మనము చాలా సింప్లిఫికేషన్కి జరిగిందనమాట. సో వీరు ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి కావాల్సినంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేక రకాల సైంటిస్టులు, ఫిజిసిస్టులు, డాక్టర్స్, టెక్నీషియన్స్, ఇంజనీర్స్ ప్రపంచవ్యాప్తంగా అందరితో కలిసి ఈ యొక్క టెక్నాలజీని చాలా అద్భుతంగా డిజైన్ చేశారండి. అయితే వీరు దాదాపుగా 25 పుస్తకాలు అనేది రచించారండి ఈ యొక్క టెక్నాలజీ పైన లేకపోతే ఈ యొక్క సైన్స్ పైన. దాన్ని ఒక 10 భాషల్లోకి అనువదించడం కూడా జరిగింది. అయితే మనకి లెస్టర్ క్రిస్టియన్ హాల్పర్ అని ఉన్నారండి. ఈ క్రిస్టియన్ హాల్పర్ అనేవారు మనకి ఫౌండర్. వీరు ఇన్వెస్టర్ అని కూడా అనొచ్చండి. అయితే మార్కస్ షమ్కీ గారు ఈ డివైస్ని రూపొందిస్తే మనకి ఈ క్రిస్టియన్ హాల్పర్ గారు మార్కెట్లోకి మన వరకు తీసుకురావడానికి సహాయపడ్డారండి. నెక్స్ట్ ఈ ఒక బేసిక్ కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అని చూసుకుంటే మనకి ఇది దాదాపుగా 2 కోట్ల జనాభా పైన ఆల్రెడీ ఒక ఎక్స్పెరిమెంటల్ వర్క్స్ అనేవి అయిపోయాయి. ఇప్పుడు రెడీ టు యూజ్, అంటే ఒక లే మ్యాన్, కామన్ మ్యాన్, మీరు నేను మనందరము ప్రతి ఒక్కరము యూజ్ చేసుకోవడానికి రెడీ టు యూజ్లో ఉందండి. అదే కాకుండా దాదాపుగా 62 దేశాలలో ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతూ యూజ్ చేస్తూ ఉన్నారండి. ప్రపంచవ్యాప్తంగా 2500 డాక్టర్లు ఈ యొక్క కంపెనీలో ప్యానల్ డాక్టర్గా పనిచేస్తూ అనేక రకాలుగా R&D చేస్తూ అన్ని రకాలుగా సైన్స్ని లేకపోతే ఈ యొక్క టెక్నాలజీని వారి యొక్క ఒపీనియన్స్ని షేర్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకురావడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న వీళ్ళందరూ హోలిస్టిక్ అడ్వైజర్, హెల్త్ అడ్వైజర్ బోర్డ్ అని వీళ్ళని అంటారండి. వీరు గత కంపెనీ మనకి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కావాల్సినంత వాళ్ళ ఇన్పుట్ని మన యొక్క టెక్నాలజీకి, సైన్స్కి అందజేస్తూ దీని యొక్క అభివృద్ధిని అనేక రకాలుగా తీసుకొని వచ్చారండి వీళ్ళందరూ. నెక్స్ట్ మీటింగ్ ది హైయెస్ట్ స్టాండర్డ్. ముందుగానే మనం అనుకున్నాం కదండి, ఇది ఒక జర్మన్ బేస్డ్ టెక్నాలజీ, జర్మన్ సైన్స్ అని మనం చెప్పాం కదా. జర్మన్ వాళ్ళు ఎంత అద్భుతమైన స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తారో, 100% స్టాండర్డ్స్ కానీ వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్స్ కానీ ఇప్పుడు మనం బెంజ్ కార్లో చూసుకున్నా కూడా వాళ్ళ యొక్క ఎంత స్టాండర్డ్స్ ఉంటాయి అనేది మనందరికీ తెలిసిందే అండి. ఇది ఒక పేటెంటెడ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ అనేది పేటెంటెడ్ అయ్యింది. హై లెవెల్ సెక్యూరిటీస్ ఉన్నాయి. హై లెవెల్లో ఈ యొక్క స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న బెర్లిన్ అండ్ మెయిడ్లో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ అనేది జరుగుతూ ఉంటాయి. కర్లిన్ అనే ఏరియాలో, అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న పిక్చర్ ఉంది కదండి, అక్కడ మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, ఈ యొక్క R&D. సో వీరు జర్మన్లో ఈ యొక్క డివైస్ని, ఈ యొక్క హార్డ్వేర్ని డెవలప్ చేసిన తర్వాత జర్మన్ మెడికల్ కౌన్సిల్కి వీళ్ళు అప్పీల్ చేశారండి. వీళ్ళు అప్పీల్ చేసిన తర్వాత జర్మనీలో మనకి హీలీ ఇస్ ద మెడికల్ ప్రోడక్ట్ ఆఫ్ హీలీ GmbH అని సర్టిఫై చేశారండి. అంటే హీలీ ఇస్ ద క్లాస్ 2A మెడికల్ డివైస్గా యూరోప్లో నిర్ధారించారండి. అంతేకాకుండా FDA క్లియర్డ్ USA కూడా అండి. మన ఇండియాలో ఇట్స్ ఏ వెల్నెస్ ప్రోడక్ట్గా ఉంది. ఈ 62 దేశాలలో కొన్ని దేశాలలో ఇది ఒక మెడికల్ ప్రోడక్ట్గా, కొన్ని దేశాల్లో వెల్నెస్ ప్రోడక్ట్గా ఇలా సర్టిఫై అయి ఉందండి. అయితే ఇప్పుడు నాకు ఇంతటి అద్భుతమైన టెక్నాలజీ, ఇంతటి అద్భుతమైన సైన్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంత నైపుణ్యం మనందరంకి తెలుసుకోవడానికి, మన ఈ యొక్క సైన్స్ బేసిక్ ఆఫ్ హీలీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటో తెలుసుకోవడానికి మన ఇవాళ స్పెషల్ గెస్ట్ స్పీకర్ ఉన్నారండి మనతో. వారెవరో కాదండి, డాక్టర్ రవినారాయణ గారు. ఈ యొక్క అద్భుతాన్ని నాకు పరిచయం చేసిన వారు. అంతేకాకుండా ఈ యొక్క కంపెనీలో గత 15 సంవత్సరాలుగా ప్యానల్ డాక్టర్గా ఉంటూ మన యొక్క టైం వేవర్ స్పెషలిస్ట్, ఇందాక మనం అనుకున్నాం కదండి, అందులో సీనియర్ టైం వేవర్ ప్రాక్టీషనర్గా ఉంటూ
ఈ కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కూడా సార్ ఉన్నారు. సో వారి ద్వారానే ఈ టెక్నాలజీ ఏంటి, సైన్స్ ఎలా పనిచేస్తుంది, ఈ యొక్క డివైస్ ఎలా మన హ్యూమన్ బాడీ లేకపోతే మన హ్యూమన్ బీయింగ్స్కి ఎలా వర్క్ అవుతుందో వారి ద్వారానే తెలుసుకుందామండి. ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్ డాక్టర్ రవినారాయణ సార్ ఆన్ టు ద వర్చువల్ స్క్రీన్ ఫర్ డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ హీలీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్. వండర్ఫుల్. సో హరీష్ గారు ఇప్పటివరకు మీకు ఒక అద్భుతాన్ని పరిచయం చేస్తున్నారు. సో ఈరోజు ఈ ఫ్రీక్వెన్సీ సాటర్డేలోకి మీ అందరినీ కూడా వెల్కమ్ చెప్తున్నాం. సో ఫ్యూచర్ మెడిసిన్ ఈజ్ ఫ్రీక్వెన్సీ మెడిసిన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని ఒక ఫిజిక్స్ సైంటిస్ట్, యూరోపియన్ దేశస్థుడు 18th సెంచరీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఫ్యూచర్ మెడిసిన్ యూజ్ ఫ్రీక్వెన్సీ మెడిసిన్. సో ఫ్రీక్వెన్సీ మెడిసిన్ అంటే ఏంటి, ఈ ఫ్రీక్వెన్సీ మెడిసిన్ ద్వారా మన అనారోగ్య సమస్యల్ని మనం ఎలా దూరం చేసుకోవచ్చు అన్న అద్భుతాన్ని ఇప్పుడు మేము మీకు పరిచయం చేయబోతున్నాము. సో ముందుగా మనందరికీ తెలుసు, ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది మన ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎంత ఎడ్యుకేషన్ ఉంది, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎంత గోల్డ్ ఉంది, ఎంత క్వాలిఫైడ్ పర్సన్, ఎంత పెద్ద స్టార్, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్, ఎన్ని కోట్లు ఉన్న వ్యక్తులైనా సరే అవన్నీ ఒక ఎత్తు అయితే మన ఆరోగ్యం ఒక ఎత్తు. ఇవన్నీ ఒక దగ్గర పెట్టేసి మన ఆరోగ్యాన్ని లేదనుకోండి, ఇవన్నీ జీరో అండి. సో అందునుంచే మన ఆరోగ్యాన్ని మనం ఏం చేస్తామంటే ఎమర్జెన్సీ వస్తేనే మనం ఆరోగ్యం మీద పనిచేస్తామండి. ఆరోగ్యం అనేది రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కాదు, డ్యామేజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కాదండి. ఆరోగ్యం అంటే ఏంటంటే డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోవడం, మనను ఆరోగ్యంగా ఉంచుకోవడం. అందుకే మేము ఏం చెప్తామంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అనారోగ్యం వచ్చి బాధపడే కన్నా ఆరోగ్యంగా ఉండడం ఎట్లా, ఇది మా మెయిన్ బేస్ అండి. సో నాకు తెలిసిన ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అవసరమైన సబ్జెక్టు ఈ ఆరోగ్యం. దాంట్లో ఇప్పుడు మేము చెప్పబోతున్న టెక్నాలజీ ఉందో ప్రపంచంలోనే అడ్వాన్స్ టెక్నాలజీ. అంటే ఇప్పటివరకు ఉన్న టెక్నాలజీలో భూమి మీద నాకు తెలిసినంత వరకు ఇదే లేటెస్ట్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ చెప్తున్నానండి. ఒక బటన్ నొక్కగానే మన నొప్పి మాయమయ్యే రోజులు వస్తే ఎంత బాగుంటుంది. ఒక బటన్ నొక్కితే బీపీ, ఒక బటన్ నొక్కితే షుగరు, ఒక బటన్ నొక్కితే కిడ్నీ స్టోన్స్ మాయమయ్యే రోజులు వస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనకే అద్భుతమే ఈ హీలీ ఫ్రీక్వెన్సీ థెరపీ టెక్నాలజీ. ఎలా సాధ్యపడుతుంది? బటన్ నొక్కితే తగ్గుతాయా? తగ్గే రోజులు వస్తున్నాయండి, చూస్తారు కూడా మీరు. సో అది మన ఇన్వెన్షన్స్ అండి. ఒక వ్యక్తి సుమారు 36 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఆల్మోస్ట్ 17 years క్లినికల్ ట్రయల్ చేసి 2800 మంది డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా 62 దేశాల్లో ఒక 5 లక్షల మంది మీద ఈ టెక్నాలజీని ప్రయోగం చేసి వచ్చిన రిజల్ట్స్ బేస్ చేసుకొని జర్మన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా క్లియరెన్స్ పొంది, యుఎస్ FDA క్లియరెన్స్ పొంది, ప్రపంచవ్యాప్తంగా ఇటు హెల్త్ పరంగా ఇటు మెడికల్ పరంగా సుమారు ఒక 62 దేశాల్లో క్లియరెన్స్లు పొంది కొన్ని కోట్ల మంది వాడుతున్న అద్భుతమే మన హీలీ ఫ్రీక్వెన్సీ థెరపీ టెక్నాలజీ. అంత బ్యాక్గ్రౌండ్ ఉందండి దీనికి, జస్ట్ డివైస్ కాదండి. ఇట్ ఈస్ ప్రూవెన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది, మన అనారోగ్య సమస్యల్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకున్నాము. ఎస్ ప్లీజ్. సో ఈ టెక్నాలజీ గురించి ఆల్రెడీ పరిచయం అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా నేను అసలు ఈ డివైస్ మన బాడీలో ఎలా పనిచేస్తుందో చెప్తానండి. మొదటి అంశం, మన బాడీ లోపలికి కొంచెం జర్నీ చేద్దామండి, లోపలికి వెళ్దాం. ఎందుకంటే మన బాడీలోకి వెళ్ళి అసలు మనకు రోగాలు ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి, ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి, ఈ 2 విషయాలు అర్థమవుతే అసలు ఈ డివైస్ ఎలా పనిచేస్తుందో మనకు తెలుస్తుందండి. సో మన బాడీ లోపలికి వెళ్తున్నామండి. మన బాడీలోకి వెళ్తే మనందరూ తెలుసు అవయవాలు ఉంటాయి, ఆర్గాన్స్. దాని లోపలికి వెళ్తే టిష్యూస్ ఉంటాయి, కణజాలాలు. దాని లోపలికి వెళ్తే సెల్స్ ఉంటాయి. ఎస్, ఆ సెల్స్ లోపలికి పోతే ఏముంటాయి,
ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటామండి. అంటే మనందరికీ రోగాలు రావడానికి కారణం ఏంటయ్యా అంటే మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఫీల్డ్. ఇది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో డయాగ్నైజ్ చేయగా అసలు మన రోగాలన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి, ఎందుకు స్టార్ట్ అవుతున్నాయో కనుక్కున్న పాయింట్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్. ఈ ఒక్క విషయం మనకు అర్థమవుతే మొత్తం ఆ టెక్నాలజీకి అర్థమవుతుంది. రైట్? అసలు ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటే ఏంటి? అయితే ఇప్పుడు నేను అడుగుతా, చెప్పండి, అవయవాలకు ట్రీట్మెంట్ చేస్తే కరెక్టా, మన బాడీలో సెల్స్ ట్రీట్మెంట్ చేస్తే కరెక్టా? ఒక్కసారి ఈ అనాలిసిస్ కూడా మనం చేసుకుందామండి అవగాహన గురించి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, కొలెస్ట్రాల్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది. ఎక్కడ వస్తుంది? కొలెస్ట్రాల్ వచ్చిందని ఎక్కడ చెక్ చేస్తాం? బ్లడ్లో టెస్ట్ చేస్తాం. థైరాయిడ్ వస్తే ఎక్కడ చెక్ చేసుకుంటాం? బ్లడ్లో చెక్ చేసుకుంటాం. బ్లడ్లో ఫస్ట్ వస్తుందా, అవయవం ఫస్ట్ డ్యామేజ్ అవుతుందా? క్వశ్చన్ మార్క్. ఎస్, బ్లడ్లో రాదండి, ఫస్ట్ అవయవం డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయిన తర్వాత బ్లడ్లోకి మనకు ప్రాబ్లం ఏర్పడుతుంది. మరి అవయవం ఫస్ట్ డ్యామేజ్ అవుతుందా, దాంట్లో ఉన్న టిష్యూస్ ఫస్ట్ డ్యామేజ్ అవుతాయా అంటే నేనేం చెప్తానంటే టిష్యూస్ ఫస్ట్ డ్యామేజ్ అవుతాయి, ఆ తర్వాత అవయవం డ్యామేజ్. మరి టిష్యూస్ ఫస్ట్ డ్యామేజ్ అవుతాయి, దాంట్లో ఉన్న సెల్స్ ఫస్ట్ డ్యామేజ్ అవుతాయా అంటే సెల్స్ ఫస్ట్ డ్యామేజ్ అవుతాయి. మరి ఇప్పుడు మనం డయాగ్నైజ్ చేయాలనుకుంటే బ్లడ్ని, అవయవాలని డయాగ్నైజ్ చేస్తే కరెక్టా, లోపల ఉన్న సెల్స్ని డయాగ్నైజ్ చేస్తే కరెక్టా? చెప్పండి. సెల్స్. ఎందుకంటే మనందరికీ రోగాలు అసలు స్టార్ట్ అయ్యే మూల పాయింట్, రూట్ కాజ్ ఎక్కడ అంటే సెల్ లెవెల్లో. మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు చేస్తుంది ఏంటంటే అవయవాలను డయాగ్నైజ్ చేస్తూ అవయవాలకు ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టెక్నాలజీలో ఎంత అడ్వాన్స్డ్ అంటే సెల్ లెవెల్ డయాగ్నైజ్ చేసి సెల్ లెవెల్ ట్రీట్మెంట్ చెబుతున్నాం. అంటే మూల కారణం, అసలు రోగం పుట్టే దగ్గర పోయి పనిచేస్తున్నాం. మరి రూట్ కాజ్ నుంచి క్లియర్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటామా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. సింపుల్. మరి ఈ సెల్ ఎందుకు డ్యామేజ్ అవుతుందంటే మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ వల్ల. మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. అసలు మన సెల్స్ డ్యామేజ్ ఎందుకు అవుతుందో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రోజు మీరు స్మోక్ చేయడం మొదలు పెట్టారనుకోండి, ఒక 3 నెలలు స్మోకింగ్ అలవాటు అయిపోతుంది, స్మోకింగ్ కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు ఈ స్మోకింగ్ అలవాటు అయిపోయింది, ఈ అలవాటు ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటామండి. అట్లా స్మోక్ అలవాటు అయిపోయిన తర్వాత అది మీరు మానరు, అది కంటిన్యూ అవుతుంటుంది. ఆ కంటిన్యూ అయినప్పుడు బాడీలో ఉన్న సెల్స్ ఆ స్మోక్ ఎఫెక్ట్కి డ్యామేజ్ అవుతాయి. ఎస్ ఆర్ నో? ఎస్. రెండో ఎగ్జాంపుల్, మనం టీ తాగడం అలవాటు చేసాం, టీ అలవాటు అయిపోయింది. పొద్దున మార్నింగ్ 5 o'clock అలారం పెట్టి రోజు లేయడం మొదలుపెట్టండి, ఒక 3 months. 3 months తర్వాత మీరు ఏం చేయంటే అలారం ఆఫ్ చేసేయండి. అయినా సరే మార్నింగ్ 5 o'clock మీరు లేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది? మన సెల్లో. మరి టీ తాగాలి, లేదా మనం స్మోక్ చేయాలి, లేదా డ్రింక్ చేయాలి, లేదా అలారం పెట్టి లేవాలి, ప్లస్ మీ పేరేంటి అంటే మీ పేరు కూడా చెప్తారు. మరి ఆ పేరు ఎక్కడుంది అంటే మన సెల్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో. ఈ విధంగా మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన బాడీలోకి కొన్ని పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ పంపిస్తున్నాం, కొన్ని నెగిటివ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ తోటి ఈ సెల్స్ అన్ని కూడా నడపబడుతున్నాయి, లీడ్ చేయబడుతున్నాయి. అయితే మంచి ఇన్ఫర్మేషన్ పంపిస్తేనేమో సెల్స్ ఆరోగ్యంగా ఉంటాయి. బాడీకి డ్యామేజ్, సెల్స్ని డ్యామేజ్ చేసే ఇన్ఫర్మేషన్ పంపిస్తేనేమో సెల్స్ డ్యామేజ్ అవుతాయి. సింపుల్. ఎగ్జాంపుల్, మీరు రోజు ఫ్రూట్స్ తినడం అలవాటు చేశారు అనుకోండి, రోజు సిగరెట్ తాగడం అలవాటు చేశారు అనుకోండి. రెండు అలవాట్లేనండి. ఫ్రూట్స్ తినడం అలవాటే, సిగరెట్ తాగడం అలవాటే. మన బాడీ అలవాటు చేసుకుంటే అది కంటిన్యూ చేసుకుంటూ పోతుంది. దాన్ని ఇన్ఫర్మేషన్ అంటాం. ఇప్పుడు స్మోక్ అలవాటు చేసిన ఆయనకేమో లంగ్స్ పాడవుతాయి, ఫ్రూట్స్ అలవాటు చేసిన ఆయనేమో ఆరోగ్యంగా ఉంటాడు. రెండు ఇన్ఫర్మేషన్లే. అయితే స్మోక్ అనేది మన బాడీకి డేంజర్ కాబట్టి అది డ్యామేజ్ చేసింది, ఫ్రూట్స్ అనేది మన బాడీకి మంచిది కాబట్టి అది ఆరోగ్యం నుంచి. మరి ఏ ఇన్ఫర్మేషన్ మన బాడీలోకి మనం పంపిస్తున్నాము అదే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది అంటారు. ఇప్పుడు అర్థమైందంటే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటే ఏ ఇన్ఫర్మేషన్ని, ఏ అలవాటు మన బాడీకి చేస్తామో అదే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్. ఏదైనా మన బాడీ స్టోర్ చేసి పెట్టుకుంటుంది, అది మంచి చెడ్డది అని తెలియదండి. కాకపోతే లాంగ్ టర్మ్లో అది కంటిన్యూ చేయడం వల్ల మంచి అయితేనేమో మంచిగా ఉంటాము, చెడు అయితేనేమో చెడిపోతాం. రైట్? ఇది ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి, మన రోగాలన్నీ క్లియర్ కావాలంటే ఎక్కడికి వెళ్ళి పనిచేయాలి? బ్లడ్కా, ఆర్గాన్లో పనిచేయాలా,
టిష్యూలో పనిచేయాలా, సెల్స్ మీద పనిచేయాలా, ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ మీద పనిచేయాలా? ఆ, మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ మీద పనిచేయాలండి. అన్ని పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి. నెగిటివ్ మన బాడీకి పనికిరాని ఆ, మన బాడీని డ్యామేజ్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఆపేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోజు టెన్షన్ పడడం మొదలు పెట్టాము, టెన్షన్ అలవాటైపోతుంది. రోజు యాంగ్జైటీ పడడం మొదలు పెట్టాము, యాంగ్జైటీ అలవాటైపోయింది. రోజు టీ తాగాము, టీ అలవాటైపోయింది. రోజు స్మోకింగ్ చేసాం, స్మోకింగ్ అలవాటైపోయింది. అట్లా మనం ఏది రోజు చేసుకుంటే అది మన బాడీ అలవాటు చేసుకుంటుంది. ఈ అలవాటుని మానిపించి మళ్ళీ నార్మల్ సెల్స్ కింద మానిపిస్తేనే మన బాడీ సెల్స్ నార్మల్ అవుతాయి అంటారు. సెల్ నార్మల్ అయితే టిష్యూ నార్మల్, టిష్యూ నార్మల్ అయితే ఆర్గన్ నార్మల్, ఆర్గన్ నార్మల్ అయితే బాడీ నార్మల్, మనమంతా హెల్తీ. ఇప్పుడు నేను అడుగుతా, చెప్పండి, మన ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కడ పోయి పనిచేయాలండి? మనము మన బాడీకి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీద పనిచేయాలి. అంటే సెల్ లెవెల్లో. క్లియర్ అంటే అందరు? రైట్. ఇప్పుడు మనం అందరికీ అర్థమైపోయింది అసలు మూల కారణం ఏంటి అంటే షుగర్ రావట్లేదు, థైరాయిడ్ రావట్లేదు. షుగర్ తెచ్చుకుంటున్నాం, థైరాయిడ్ తెచ్చుకుంటున్నాం, బీపీ తెచ్చుకుంటున్నాం. మనం వస్తుంది అంటే మనం ఎవరు తెచ్చిచ్చినట్టు మనకు, కానీ మనమే తెచ్చుకుంటామంటే అప్పుడు క్లారిటీ ఉంటుందండి. ఆ వర్డే తప్పు. చాలా మంది ఏమంటారంటే నాకు షుగర్ వచ్చిందండి, నాకు థైరాయిడ్ వచ్చిందండి, కొలెస్ట్రాల్ వచ్చింది అంటే వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరు తెచ్చిచ్చారండి? ఎక్కడి నుంచి రాలేదండి, మనకు మనం తెచ్చుకున్నాము. షుగర్ నేను తెచ్చుకున్నానండి, నేను బీపీ తెచ్చుకున్నానండి, నేను కొలెస్ట్రాల్ తెచ్చుకున్నానండి అని మనం చెప్పుకోవాలి. అప్పుడు కరెక్ట్ పదం అవుతుంది. అప్పుడు ట్రీట్మెంట్ కూడా అవసరమేందో తెలుస్తుంది. ఆ పదమే తప్పుగా మాట్లాడుకొని మనం ఏమనుకుంటామంటే అది నా పని కాదు, ఎవరో తెచ్చిచ్చారు కాబట్టి నాకు సంబంధం లేదు. ఇంకా మనం బ్లేమ్ చేస్తాం అందరిని. ఎందుకు వచ్చిందో, ఎట్లొచ్చిందో, నేను ఇంత మంచోడిని, ఎన్నో పుణ్యకార్యాలు చేసిన అయినా కూడా నాకు షుగర్ అటాక్ అయింది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదైనా మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్, రైట్? ఇప్పుడు ఈ ఆరోగ్య సమస్యలు రాకుండా మనం కాపాడుకోవాలంటే మనం ఇస్తున్న ఈ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని మనం మార్చాలి. మరి స్మోకింగ్ అంటే మార్చేస్తున్నామా? మానగలుగుతున్నామా? మానలేకపోతున్నాం. డ్రింక్ మానేయమంటే మానేయగలుగుతున్నామా? మానేయలేకపోతున్నాం. సపోజ్ టీ తాగడం మానేయగలుగుతామా? మానేయలేము. అమ్మో నా వల్ల కాదండి టీ మానేయడం, నాకు మాత్రం కావాల్సింది. అమ్మో నాకు మాత్రం కాఫీ కావాల్సిందండి పొద్దున్న లేవగానే, ఏమైనా కానీ, లేకపోతే తల పగిలిపోతుందండి నాకు. ఎంతమంది ఎన్ని రోజులు స్టేట్మెంట్ ఇస్తారో మీకు తెలుసు. మరి ఈ నెగిటివ్ ఇన్ఫర్మేషన్స్ మన బాడీ సెల్స్కి వెళ్ళి అవి డ్యామేజ్ చేస్తున్నప్పుడు మరి ఆ ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేసి దాన్ని మాన్పించేది ఎవరు? భూమి మీద నాకు తెలిసి ఏకైక టెక్నాలజీ అదే ఇప్పుడు నేను చెప్తున్న హీలీ డివైస్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మన బాడీ లోపల సెల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేస్తుంది. స్మోకింగ్ అలవాటు దాన్ని మాన్పిస్తుంది, డ్రింకింగ్ అలవాటు దాన్ని మాన్పిస్తుంది, టెన్షన్ అలవాటు పడితే దాన్ని మాన్పిస్తుంది, స్ట్రెస్ అలవాటు పడితే దాన్ని మాన్పిస్తుంది. ఎంత అద్భుతం చూడండి. అట్లాంటి టెక్నాలజీ ప్రపంచంలో మీకు ఏమైనా తెలుసా? నాకు తెలిసి ఇంకా లేదు, ఏమో ఫ్యూచర్లో ఇంకేమైనా వస్తే చెప్పలేను. అయితే ఇప్పుడు నేను చెప్తున్న ఈ డివైస్ ద్వారా మన బాడీలో యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ మనం చేంజ్ చేస్తాం. ఎలా సాధ్యపడుతుంది ఇప్పుడు? రైట్. రైట్. నెక్స్ట్, ఈ డివైస్ పేరు హీలీ. ఈ డివైస్ చేసే పని పేరు మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ. మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అని ఎందుకు పెట్టారంటే ఈ డివైస్లో నుంచి మన బాడీలోకి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయండి. వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన బాడీ యొక్క సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేస్తాయి. ఎలా చేంజ్ చేస్తాయి? నెక్స్ట్, ఈ డివైస్ మనం కొనుక్కొని మన కరెంట్లో ఛార్జింగ్ పెడతామండి. ఎట్లయితే మొబైల్ ఛార్జ్ చేస్తారో అలా ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేస్తే ఈ డివైస్ ఛార్జ్ అవుతుంది. దీంట్లోకి సారీ అండి, దీంట్లోకి మైక్రో కరెంట్ అనేది వస్తుందండి. అది మన బాడీలోకి డెలివర్ చేస్తుంది. రెండోది, ఈ డివైస్లోకి ఫ్రీక్వెన్సీస్ వస్తాయండి. అవి ఏం చేస్తాయంటే మన బాడీ యొక్క ఇన్ఫర్మేషన్ చేంజ్ చేస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ డివైస్ యొక్క మెయిన్ కంపెనీ వచ్చి జర్మనీలో ఉంది. జర్మనీ నుంచి ఒక హార్డ్వేర్ ద్వారా త్రూ క్లౌడ్ ద్వారా మన మొబైల్లోకి ఒక యాప్ మనం టైప్ చేయాల్సి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. దాన్ని హీలీ యాప్ అంటారు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు
మన బాడీ యొక్క ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డౌన్లోడ్ అవుతాయి మీ మొబైల్లో. డౌన్లోడ్ అయిన తర్వాత ఆ మొబైల్లో వచ్చిన యాప్ను ఓపెన్ చేసి మనం థెరపీ తీసుకుంటామండి. అంటే ఈ డివైస్ పేరు హీలీ. ఈ డివైస్ చేసే పని మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ. మైక్రో కరెంట్ ఏమో మన డివైస్ని ఛార్జ్ చేయడం వల్ల కరెంట్ వస్తుంది. ఫ్రీక్వెన్సీస్ ఏమో జర్మన్ నుంచి వస్తాయి త్రూ యాప్. ఈ రెండు కలిసి మన బాడీలో ఏం చేస్తాయి, మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తాయి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా నెక్స్ట్ స్లైడ్. మన బాడీ యొక్క సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ పనిచేస్తాయి. సెల్ ఫస్ట్ ఏం చేస్తాయంటే మైక్రో కరెంట్ మన బాడీలో డ్యామేజ్ అయిన సెల్స్ రికవర్ చేస్తూ ఉంటాయి. ఎలా రికవర్ చేస్తాయంటే 3 పనులు చేస్తాయి. మొదటి స్టెప్ ఏంటంటే ఎనర్జీ కన్వర్షన్. మన బాడీలో మనం తిన్న ఆహారాన్ని, తాగిన నీళ్లను, పీల్చిన గాలిని ఎనర్జీగా కన్వర్ట్ చేసేస్తుంది. అందుకే మేము ఏం చెప్తామంటే తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా అంటే నేను ఏమంటానంటే ఒంటికి పట్టడమే ముఖ్యము. ఈరోజు మనందరూ తెలుసు రకరకాలుగా పోల్చుకొని తింటున్నాం, కానీ కాల్షియం డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ ఇవన్నీ మనం వింటున్నాం. మరి తిన్న ఆహారం ఎక్కడ పోతుంది, మరి ఎందుకు డెఫిషియన్సీస్ ఏర్పడుతున్నాయి అంటే తినడం ముఖ్యం కాదు, అది ఒంటికి పట్టడం ముఖ్యం. మరి ఈ తిన్న ఆహారం ఒంటికి పట్టాలి అంటే ఎనర్జీ కన్వర్షన్ అనేది జరగాలి. అంటే తిన్న ఆహారం అనేది బాడీలో ఎనర్జీగా మారాలి. రకరకాల కారణాల వల్ల మన బాడీలో ఈ ఎనర్జీ కన్వర్షన్ అనేది ఆగిపోయి మనం తిన్న ఆహారం ఎనర్జీగా మారట్లేదు. సో ఈ డివైడ్ చేసే మొదటి పని ఏంటంటే మనం తిన్న ఆహారం కానీ మనం తీసుకున్న దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసేయడం. ఇది మొదటి స్టెప్. రెండోది ఆ కన్వర్ట్ అయిన ఎనర్జీని మన బాడీలో ప్రతి సెల్కి ట్రాన్స్మిట్ చేయడం. ఎనర్జీ రెడీ అయిపోయిందండి, అది మరి బాడీలో ప్రతి సెల్కి అందాలుగా. తల నుంచి పాదం వరకు కొన్ని లక్షల ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. మరి ప్రతి సెల్కి ఈ ఎనర్జీ అందకపోతే అవి డ్యామేజ్ అవుతాయి కదా. ఇది రెండో స్టెప్, ఎనర్జీ ట్రాన్స్మిషన్. మూడో స్టెప్ ఏంటంటే ఎనర్జీ స్టోరేజ్. ఎనర్జీ స్టోరేజ్ అంటే దీనికి నాకు చాలా నచ్చిన ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక మొబైల్ని ఫోన్ని మనం ఛార్జింగ్లో పెట్టామనుకోండి, కొత్త మొబైల్ అయితే 2-3 రోజులు వస్తుందండి. అదే మొబైల్ వాడగా ఒక రోజు వస్తుంది. అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందండి, ఛార్జింగ్లో పెట్టి ఫోన్లో మాట్లాడాల్సిన పరిస్థితి. మరి కొత్త మొబైల్కి పాత మొబైల్ తేడా ఏంటి? కొత్త మొబైల్ ఏమో ఛార్జింగ్ ఎక్కువసేపు ఉంది, పాత మొబైల్ ఏమో ఛార్జింగ్ తొందరగా డౌన్ అయింది. అట్లనే మన బాడీలో సెల్స్ కూడా అండి. ఫస్ట్లో యంగ్గా ఉన్నప్పుడు ఎనర్జీగా ఉంటామండి, ఇట్లా వయసు పెరుగుతున్న కొద్దీ డౌన్ అయిపోతుంటాం, తొందరగా డౌన్ అయిపోతాం. అందుంచే ఏజ్ అయిన వాళ్ళు ఫుడ్ లేట్ అయితే తట్టుకోలేరండి. ఇది మనందరం తెలిసిందే. మరి ఏమైంది, తిన్న ఆహారం ఒకటే కానీ ఇక్కడ తొందర డౌన్ అయిపోతున్నారు, అక్కడ మాత్రం తొందర డౌన్ అవ్వట్లేదు. అయితే మన బాడీలో సెల్స్ ఈ ఎనర్జీని స్టోర్ చేసి పెట్టుకోగలగాలి ఎక్కువసేపు. ఆ ఎక్కువసేపు స్టోర్ చేసుకునేటట్టు చేసిస్తుంది. అంటే ఈ డివైస్ మన బాడీలో సెల్స్కి 3 రకాలుగా హెల్ప్ చేస్తుంది. ఒకటి ఎనర్జీని కన్వర్ట్ చేసి పెడుతుంది, రెండోది ఎనర్జీని ట్రాన్స్మిట్ చేసిస్తుంది, మూడోది ఎనర్జీ స్టోరేజ్ని పెంచేస్తుంది. ఈ విధంగా ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్ అయ్యి ఆ బాడీలో సెల్స్ ఏవవుతున్నాయో ఆరోగ్యంగా మెయింటైన్ అవుతాయి. ఎప్పుడైతే సెల్స్ ఆరోగ్యమైనాయో, ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు టిష్యూ ఆరోగ్యం అయితే ఆర్గాన్స్ అన్ని ఆరోగ్యంగా మారితే మన బాడీ ఆరోగ్యంగా మారుతుంది. అంటే మూల కారణాన్ని ట్రీట్మెంట్ చేసాం. ఎంత అద్భుతమో చూడండి ఈ డివైస్ చేసే పని. రెండోది మరి సెల్ నార్మల్ అయిపోయి మన ఆరోగ్యంగా మారిపోయినట్ట అంటే 50% మన నార్మల్ అండి. ఇంకో 50% ఉందండి, అదేంటంటే సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డింగ్ చేంజ్ చేయడం. చెప్పాం కదా, ఒక లంగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, చాలా సింపుల్గా అర్థమైపోతుంది. ఒక ఆయన స్మోక్ చేస్తూ లంగ్స్ని పాడు చేసుకున్నాను అనుకుందాం. లంగ్ని రికవర్ చేస్తే సరిపోతుందా, స్మోక్ని కూడా మానిపియాలా చెప్పండి? ప్రపంచంలో టాప్ డాక్టర్తో లంగ్స్కి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, కానీ స్మోక్ మాత్రం మానట్లేదు. ఎప్పటికైనా ఆయన రికవర్ అవుతాడా, నార్మల్ అవుతాడా, లంగ్స్ నార్మల్ అవుతాయా చెప్పండి? జరగని పని. సో ఇక్కడ లంగ్ని ట్రీట్మెంట్ చేయడం ఎంత ఇంపార్టెంటో స్మోక్ని మానిపించడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ స్టెప్ ప్రకారము మన బాడీలో లంగ్స్ ఏవైతే డ్యామేజ్ అయ్యాయో ఆ డ్యామేజ్ అయిన లంగ్స్ని రికవర్ చేసే పని ఈ మైక్రో కరెంట్ చేస్తుంది. అక్కడికి సెల్ని పంపించి ఎనర్జీని పంపించి. మరి ఈ స్మోక్ని మానిపించే పని ఎవరు చేస్తారంటే
ఈ డివైస్లో నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ చేస్తాయి. ఇటు మైక్రో కరెంట్ ఏమో సెల్ని రిపేర్ చేస్తుంది, ఫ్రీక్వెన్సీ ఏమో అలవాటుని మార్పిస్తాయి. ఇట్లా మన బాడీకి ఏ చెడ్డ అలవాటు ఉన్నా సరే ఆ అలవాట్లను మానిపోయడమే ఈ ఫ్రీక్వెన్సీస్ పని. అంటే ఆ నెగిటివ్ అలవాటుని పాజిటివ్ అలవాటు కింద మార్చేయడం వల్ల దాన్ని మానేస్తాము. మానేయడం వల్ల ఇటు స్మోక్ మానేయడం వల్ల ప్లస్ లంగులను రికవర్ చేయడం వల్ల రెండు క్లబ్ చేయడం వల్ల ఆయన 100% నార్మల్ పరిస్థితికి వచ్చే సమస్య ఉంది. ఇది ఈ ఫ్రీక్వెన్సీ ఆపరేట్. సో ఈ డివైస్ నుంచి రెండు వెళ్తాయండి మన బాడీలోకి, మైక్రో కరెంట్ అండ్ ఫ్రీక్వెన్సీ. మైక్రో కరెంట్ ఏమో సెల్ని ఎనర్జీని కన్వర్ట్ చేయడం, సెల్ ఎనర్జీ ట్రాన్స్మిట్ చేయడం, సెల్ యొక్క ఎనర్జీని స్టోర్ చేయడం. ఫ్రీక్వెన్సీస్ ఏమో సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ని అంటే దానికి ఉన్న చెడ్డ వాట్లను మానిపించి నార్మల్గా చేయడం. ఈ రెండు చేయడం వల్ల మన సెల్స్ హెల్దీగా అవుతారు. మన సెల్ హెల్దీ అయితే మనము టోటల్ హెల్త్. భూమి మీద సెల్ని రికవర్ చేసే టెక్నాలజీ ఏదైనా రావచ్చు, కానీ సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసే టెక్నాలజీ మాత్రం ఇంకా ప్రపంచంలో ఇంకా వచ్చే ఛాన్స్ లేదండి. అది ఢిల్లీలో మాత్రమే సాధ్యపడుతుంది. ఎందుకంటే ఈ టెక్నాలజీని వాళ్ళు పేటెంట్ చేసుకున్నారు. పేటెంట్. సో ఇంకెవరు కాపీ కొట్టకుండా సెక్యూర్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి ఈ టెక్నాలజీ ఓన్లీ హీలీ అనే డివైస్లో మాత్రమే అందుబాటులో. హార్ట్ని క్లియర్ చేయొచ్చు, లివర్ క్లియర్ చేయొచ్చు, లంగ్స్ని క్లియర్ చేయొచ్చు, బ్రెయిన్ని క్లియర్ చేయొచ్చు, అన్నింటినీ రికవర్ చేయొచ్చు. కానీ దాని యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం చేంజ్ చేయడం ఓన్లీ హీలీ మాత్రమే సాధ్యమవుతుంది. అది ఈ డివైస్ టెక్నాలజీ యొక్క పవర్ అంటే యూనిక్నెస్ అండ్ గ్రేట్నెస్. రైట్. నెక్స్ట్, ఇది ఎలా పనిచేస్తుంది? సింపుల్ అండి. మీరు డివైస్ కొనుక్కోవాల్సి ఉంటుంది. దాన్ని ఎట్లయితే మొబైల్ ఛార్జ్ చేస్తారో అలా ఛార్జ్ చేయండి. ఛార్జ్ చేసిన తర్వాత మొబైల్లో యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసి హీలీ యాప్ అని టెక్స్ట్ చేయగానే యాప్ డౌన్లోడ్ అవుతుంది. యాప్ డౌన్లోడ్ కాగానే సింపుల్గా మీరు చేయాల్సిన మొదటి స్టెప్ ఏంటంటే యాప్ ఓపెన్ చేసి మీ బాడీలో ఏ అవయవం వీక్గా ఉంటుందో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ మీరు యాప్లో సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు థైరాయిడ్ని హీల్ చేయాలనుకోండి, థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. ఇప్పుడు నేను స్మోకింగ్ క్విట్ చేయాలనుకోండి, క్విట్ ప్రోగ్రామ్, లంగ్స్ సంబంధించిన క్విట్ ప్రోగ్రామ్ ఉంటుంది, కంటైన్మెంట్ సిస్టమ్ ప్రోగ్రామ్. అవన్నీ మేము ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్లా మన బాడీలో ఏ అవయవాన్ని మనం రికవర్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ప్రోగ్రామ్ని మొబైల్లో మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని మొబైల్లో నుంచి బ్లూటూత్ ద్వారా మన డివైస్, ఈ హీలీ అనే డివైస్లోకి ట్రాన్స్మిట్ చేసుకుంటాం. ఈ డివైస్ని ఏం చేస్తామంటే మన బాడీకి కనెక్ట్ చేసుకుంటాం. ఆ బాడీకి మనం ఈ డివైస్ని కనెక్ట్ చేసుకోవడానికి 3 రకాల అటాచ్మెంట్స్ మనం ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనకి ఇస్తారు. ఒకటి ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్, చెవులో క్లిప్ లాగా పెట్టుకొని థెరపీ తీసుకోవచ్చు. మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ తీసుకోవచ్చు. అంటే డివైస్ కనెక్ట్ చేసి ఇయర్ క్లిప్ లాగా చెవులో పెట్టుకోవాలి. రెండోది బ్రేస్లెట్ ఎలక్ట్రోడ్స్, అంటే చేతిలోకి రిస్ట్ బ్యాండ్ లాగా పెట్టుకొని డివైస్ కనెక్ట్ చేసి థెరపీ తీసుకోవచ్చు, మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ. మూడోది అడెసివ్ ఎలక్ట్రోడ్, చిన్న స్ట్రిప్స్ లా ఉంటాయండి, అవి మన బాడీకి అటాచ్ చేసుకొని డివైస్ కనెక్ట్ చేసి మనం థెరపీ తీసుకోవచ్చు. ఈ 3 రకాల అటాచ్మెంట్స్ మనం డివైస్ కొనుక్కునేటప్పుడు డివైస్తో పాటు వస్తాయండి. ఈ అటాచ్మెంట్స్ ఏం చేయొచ్చు, మన బాడీకి కనెక్ట్ చేసి డివైస్ కనెక్ట్ చేసి థెరపీ తీసుకుంటాం. అయితే ఇంకొక ఆప్షన్ ఉందండి. ఆ ఆప్షన్ ఏంటంటే ఇదే డివైస్ని మీరు వైర్లెస్ కూడా వాడుకోవచ్చు. విత్ వైర్ వాడచ్చు, వితౌట్ వైర్ వాడచ్చు. వితౌట్ వైర్ వాడాలంటే మీరు చేయాల్సిందల్లా హీలీ కాయిల్ అనే ఒక ఎక్స్ట్రా అటాచ్మెంట్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. ఇది ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. దాన్ని టెస్లా కాయిల్ అంటారు. టెస్లా అని ఈయన కూడా యూరోపియన్ ఒక సైంటిస్ట్, అంటే 18th సెంచరీకి సంబంధించిన వ్యక్తి. ఆల్బర్ట్ ఐన్స్టీన్, టెస్లా అనే వీళ్ళందరి పేర్లు మీరు ఇప్పుడు టెస్లా కార్లు కూడా వచ్చాయి కదండి. అంటే ఏంటంటే టెస్లా అంటే సింపుల్ అండి, వితౌట్ ఎనీ వైర్ ఎలక్ట్రిసిటీని ట్రాన్స్మిట్ చేయడమే టెస్లా యొక్క థియరీ. వైర్లు, ఈ ట్రాన్స్ఫార్మర్స్, ఒక నుంచి ఇంకొకరికి పోల్ వేయడం ఉండవండి. డైరెక్ట్గా ఎట్లయితే మొబైల్లో మనం వైర్లెస్గా మనం మొబైల్ మాట్లాడుకుంటామో, రాబోయే రోజుల్లో మన ఫ్యాన్లు, మన టీవీలు, మన ఫ్రిడ్జ్లు, మన కార్లు ఎటువంటి వైర్లు కూడా పనిచేయబోతుంది. అదే ఈ టెస్లా టెక్నాలజీ, ప్రపంచాన్ని రూల్ చేయబోయే టెక్నాలజీ. అదే టెక్నాలజీని బేస్ చేసుకొని ఈ కాయిల్ డిజైన్ చేయడం జరిగింది. ఈ కాయిల్ డివైస్కి అటాచ్ చేయగానే ఈ డివైస్ వైర్లెస్ అయిపోతుంది. ఎటువంటి వైర్ లేకుండా జస్ట్ కాయిల్ అటాచ్ చేసి మన బాడీకి పెట్టుకొని మనం థెరపీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఈ డివైస్ని విత్ వైర్ ఆర్ వితౌట్ వైర్, అటు మొబైల్ లాగా కానీ ఇటు ఫోన్ లాగా కానీ ఎట్లయినా వాడుకోవచ్చు, మీ ఇష్టం.
అయితే వితౌట్ వైర్ వాడుకోవాలంటే మాత్రం అది కొనుక్కోవాల్సి ఉంటుంది ఎక్స్ట్రా డబ్బు నుంచి. అట్లా మన బాడీకి కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకుంటాం. సో మైక్రో కరెంట్ మొబైల్ డివైస్ ఛార్జ్ చేస్తే వచ్చేసింది. ఫ్రీక్వెన్సీస్ ఏమో యాప్ ద్వారా, జర్మన్ నుంచి యాప్ ద్వారా మొబైల్లోకి వచ్చాయి, మొబైల్ నుంచి బ్లూటూత్ ద్వారా డివైస్కి వచ్చాయి, డివైస్ నుంచి వైర్ ద్వారా మన బాడీలోకి వచ్చాయి. మనము థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే థైరాయిడ్ సెల్స్ రిపేర్ చేస్తుంది, కిడ్నీ ప్రోగ్రామ్ పెట్టుకుంటే కిడ్నీ సెల్స్ రిపేర్ చేస్తుంది, హార్ట్ ప్రోగ్రామ్ పెడితే హార్ట్ సెల్స్. అట్లా మీ బాడీలో ఏ అవయవం వీక్ ఉంటుంది ఆ అవయవాన్ని మీరు ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అండ్ మైక్రో కరెంట్తో ట్రీట్మెంట్ చేసి టోటల్గా ఫ్రమ్ రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ రికవర్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. అలా మెయింటైన్ చేయడం వల్ల మన బాడీ హెల్తీగా మెయింటైన్ అయ్యి మనం వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్, వితౌట్ ఎనీ సఫరింగ్, వితౌట్ ఎనీ డ్యామేజ్ మన బాడీని హెల్తీగా మెయింటైన్ చేసుకునే అద్భుతమే ఈ హీలీ టెక్నాలజీ. క్లియర్ అండి అందరికీ? రైట్. ఇక్కడ 3 పాయింట్స్ నేను హైలైట్ చేస్తానండి. మొదటి పాయింట్, మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటా అంటున్నారు, మొబైల్ నుంచి ట్రాన్స్మిట్ చేస్తా అంటున్నారు. మొబైల్ అంటేనే రేడియేషన్ అండి. మరి మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని మన బాడీ కనెక్ట్ చేసుకుంటే రేడియేషన్ వస్తే, ఇది కామన్గా అందరికి వచ్చే డౌట్. అయితే ఇక్కడ ఒక అంశం మీరు అర్థం చేసుకోవాలి. మొబైల్ని ఎందుకు వాడుతున్నారు ఈ టెక్నాలజీలో అంటే, జస్ట్ యాప్ డౌన్లోడ్ చేయడానికి, యాప్ నుంచి ప్రోగ్రామ్ని డివైస్కి ట్రాన్స్మిట్ చేయడానికి మాత్రమే మొబైల్ యొక్క యూజ్ అండి. ఒకసారి యాప్లో ప్రోగ్రామ్ మన బాడీలో రన్ చేసిన తర్వాత, డివైస్కి ట్రాన్స్మిట్ చేసిన తర్వాత, ప్రోగ్రామ్ రన్నింగ్లోకి వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ ప్రోగ్రామ్ ఉందండి. మైగ్రేన్ ప్రోగ్రామ్ వచ్చి 20 minutes టైం ఉంటుంది. 20 నిమిషాల పాటు మన బాడీ కనెక్ట్ చేసుకుని డివైస్ని థెరపీ తీసుకుంటాం. అయితే మన బాడీకి డివైస్ కనెక్ట్ చేసుకున్నాము, మైగ్రేన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము, 20 minutes టైమింగ్ ఉంది, 20 minutes కంటిన్యూ అవుతుంది. ఆ టైంలో మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి, లేదా మొబైల్ తీసుకొని ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోండి, అయినా సరే ఈ డివైస్ 20 minutes పాటు మన బాడీ మీద పనిచేసి ఆఫ్ అయిపోతుంది. అంటే ఎటువంటి మొబైల్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఈ డివైస్ మన బాడీ మీద పనిచేస్తుంది అంటే, మరి మొబైల్ రేడియేషన్ ఎట్లా వచ్చే ఛాన్స్ ఉందో ఒకసారి ఆలోచించండి. కావలిస్తే మీరు ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు లేదా డివైస్ తెచ్చుకున్నప్పుడు మీరు మొబైల్ ఆఫ్ చేసి డివైస్ పనిచేస్తుంది అది కూడా చెక్ చేసి చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. సో ఓన్లీ మొబైల్ యొక్క యూజ్ ఏంటంటే ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేసి ప్రోగ్రామ్ ట్రాన్స్మిట్ చేయడమే. అంటే టీవీలో రిమోట్కి ఎంత యూజో ఇక్కడ డివైస్ హీలింగ్ అంటే మొబైల్ కూడా అంతే యూజ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిమోట్ ఉందనుకోండి, జస్ట్ ఛానల్ మార్చుకోవడానికి మాత్రం పనిచేస్తుంది. అట్లనే ఈ హీలీ డివైస్లో మొబైల్ అనేది జస్ట్ మనకు కావాల్సిన ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే యూజ్. థెరపీకి మొబైల్కి ఎటువంటి సంబంధం లేదు. థెరపీ మాత్రం ఓన్లీ డివైస్ మాత్రమే చేస్తుంది, వితౌట్ మొబైల్ ఇంటర్ఫియరెన్స్. కాబట్టి మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్ క్యాన్సర్ మర్చిపో. ఇంకా రెండో పాయింట్, మరి ఈ ఒక్క డివైస్ ఎంతమంది వాడుకోవచ్చు, ఎంతమందినా వాడుకోవచ్చు అండి, ఒకరి తర్వాత ఒకరు. మన ఇంట్లో ఒకరికి థైరాయిడ్ ఉండొచ్చు, థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, ఒకరికి మోకాలు నొప్పులు ఉంటే మోకాలు ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, ఒకరికి నడుము నొప్పి ఉంటే నడుము నొప్పి ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, ఒకరికి కోల్డ్ ఉంటే కోల్డ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. మన ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు అందరు పెట్టుకోవచ్చు ఒకే డివైస్. మనిషికి ఒక డివైస్ కాదండి, ఇంటికి ఒక డివైస్ ఉంటే చాలు. తర్వాత మరి ఒక్క డివైస్, ఈ డివైస్ ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి హెల్ప్ చేస్తుంది అంటే సుమారు 236 రకాల హెల్త్ ఇష్యూస్కి పనిచేసే విధంగా ఇప్పుడు డిజైన్ చేసి మనకు అందించారండి. ఇంకా ఇది ఇంకా పెరుగుతా పోతుంటుంది. ప్రస్తుతానికి మాత్రం 236 రకాల హెల్త్ ఇష్యూస్కి సపోర్ట్ ఇస్తాను. మళ్ళీ ఆ 236 రకాల హెల్త్ ఇష్యూస్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, దీన్ని ఎలా కొనుక్కోవాలి అన్న అంశాలు నెక్స్ట్ తెలుసుకున్నామండి. సో దానికి నేను మళ్ళీ హరీష్ని ఇన్వైట్ చేస్తున్నాను, హరీష్ గారిని. సో ఏ రకాల హెల్త్ ఇష్యూస్కి ఇది హెల్ప్ జరుగుతుంది అన్న అంశాన్ని ఇప్పుడు మనకి హరీష్ నేను కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో డెఫినెట్గా లాస్ట్ వరకేనండి, ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పబోయే హెల్త్ ఇష్యూస్లో మీకున్న హెల్త్ ఇష్యూస్ ఏదైనా కవర్ అవుతుందా, మీ ఫ్యామిలీలో ఉన్న హెల్త్ ఇష్యూస్ కవర్ అవుతాయా లేవా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా డీటెయిలింగ్గా, చాలా వండర్ఫుల్గా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఈ సైన్స్ గురించి కానీ, టెక్నాలజీ గురించి కానీ, ఒక సామాన్యుడికి అంటే ఒక లే మ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏ ప్రోగ్రామ్స్ ఏ విధంగా మనకి వర్క్ అవుతాయి అనేవి చూద్దామండి. నెక్స్ట్ మనకి వచ్చేసి మనం యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలా పేజ్ ఒకటి కనిపిస్తుందండి. ఈ పేరు వచ్చేసి గోల్డ్ సైకిల్ అంటాము. ఈ గోల్డ్ సైకిల్లో మనకి ప్యూర్ కేర్, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్ అండ్ రిలీజ్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి.
ప్రతి ఒక్కరు ఈ ప్యూర్ ప్రోగ్రామ్తో స్టార్ట్ అవ్వాలండి. ప్యూర్ అంటే ఏంటంటే మన బాడీని డిటాక్స్ చేసుకోవడం. ఎట్లయితే రోజు మనము బాడీని అసలు మనకి రోగాలన్నీ స్టార్ట్ కావడానికి ఫస్ట్ ప్రథమమైన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడున్న పొల్యూషన్ అనుకోండి, ఇప్పుడున్న కల్తీ అనుకోండి, నూనె కల్తీ, నీళ్లు కల్తీ, ఆహార కల్తీ, వెజిటేబుల్స్ కల్తీ, ఎక్కడ పోయినా కెమికల్స్. మరి కెమికల్ ఫుడ్ అంతా బాడీలో నింపితే ఈ కెమికల్స్ అన్ని బాడీలోకి వెళ్ళి బాడీ డ్యామేజ్ చేస్తాయి. మరి ఇంప్యూరిటీస్ అన్నిటిని క్లీన్ చేయడం ఎట్లా, ప్యూర్ చేయడం ఎట్లా అంటే అందుకే హీలీలో ప్యూర్ ప్రోగ్రామ్తో స్టార్ట్ అవుతాం అండి. ఫస్ట్ మన బాడీని డీటాక్స్ చేయడం అన్నమాట. అద్భుతమైన ప్రోగ్రామ్, ప్రతి ఒక్కరు కంపల్సరీ వాడాలి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి బయో ఎనర్జెటిక్ హార్మోనీ 1 అనే పేజ్ ఉంటుందండి. ఇందులో మనకి డిఫెన్స్, ఫీవర్, సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ ఫర్ మెచ్యూర్ ఉమెన్ అండ్ ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవర్ బ్లీడింగ్స్తో చాలా మంది లేడీస్ సఫర్ అవుతుంటారు. ఈరోజు మీ ఇంట్లోనే లేడీస్, అమ్మాయిల్లో చాలా మంది పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, ఓవర్ బ్లీడింగ్స్, యూట్రస్ ఇచ్చే పరిస్థితులు, ఎన్ని గైనిక్ సమస్యలు ఏర్పడ్డాయండి ఇప్పుడు. ఇంతకుముందు ఉందా? లేదు. మరి అలాంటి గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈ ఫర్ ఏ మెచ్యూర్ ఉమెన్ ప్రోగ్రామ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బయో ఎనర్జెటిక్ హార్మోనీ 2 అనే పేజ్ ఉందండి. ఇందులో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, టాన్సిల్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫుడ్ ఇంబ్యాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ, ప్రోస్టేట్ హార్మోనీ, లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్ హార్మోనీ, సయాటికా నర్వ్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో బేసిక్గా మన థైరాయిడ్ అనేది ఈరోజు ప్రతి ఇంటికి వచ్చేసిందండి. థైరాయిడ్ లేని వ్యక్తులు లేరు ఆల్మోస్ట్. బీపీ అయిపోయింది, షుగర్ అయిపోయింది, ఇప్పుడు థైరాయిడ్ కూడా కామన్ అయిపోయింది. అలాంటి థైరాయిడ్ వాళ్ళకి థైరాయిడ్ ప్రోగ్రామ్ ఉంది. అలానే టాన్సిల్స్, ఇప్పుడు ఈ సీజన్లో టాన్సిల్స్ చిన్నపిల్లలు కామన్ అండి. సో వాళ్ళకి టాన్సిల్స్ని క్లియర్ చేసుకోవడానికి వితౌట్ సర్జరీ అద్భుతమైన ప్రోగ్రామ్, డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి మెంటల్ బ్యాలెన్స్ అనే పేజ్ ఉందండి. ఇందులో ఇన్నర్ స్ట్రెంత్, సిస్టమిక్, ఎమోషనల్ వెల్బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్, కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ అక్యూట్, ఇన్నర్ యూనిటీ, వెల్బీయింగ్, సోల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో బేసిక్గా సైకలాజికల్ లెవెల్, ఫిజికల్ లెవెలే కాదండి. మన బాడీలో సెల్స్ ఓన్లీ ఫిజికల్గా కాదండి, మెంటల్గా కూడా డ్యామేజ్ అవుతాయి. మీరు టెన్షన్ పడితే కూడా కొన్ని సెల్స్ డ్యామేజ్ అవుతాయి, స్ట్రెస్కి గురి అయితే కొన్ని సెల్స్ డ్యామేజ్ అవుతాయి, అలానే ఇమోషన్ అయితే కొన్ని సెల్స్ డ్యామేజ్ అవుతాయి. మన ప్రతి ఫీలింగ్ మన బాడీలో సెల్స్ని ఇంపాక్ట్ చేస్తాయి. అదే కదండి ఇన్ఫర్మేషన్ నేను చెప్పింది. సో అలా టెన్షన్లు, స్ట్రెస్లు, యాంగ్జైటీలు క్లియర్ చేసుకునే అద్భుతమైన ప్రోగ్రామ్స్ అది. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన అలవాట్లు మాన్పించే ప్రోగ్రామ్స్, కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ అక్యూట్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి మెరిడియన్ 1 అనే పేజ్ ఉందండి. ఇందులో అలర్జీ మెరిడియన్, కనెక్టింగ్ టిష్యూస్, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డీజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్, స్కిన్ అండ్ హార్ట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. స్మాల్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్, లార్జ్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. మోషన్ పొద్దున్నే కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీ అవ్వక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకి, కొంతమందికి లూజ్ మోషన్స్ అయిపోతుంటాయి, వాళ్ళకి స్మాల్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ మనకి మెరిడియన్ 2 అనే పేజ్ ఉందండి. ఇందులో హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్స్, లింపథిక్ సిస్టమ్, స్టొమక్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, నర్వ్ మెరిడియన్, కిడ్నీ అండ్ ఆర్గాన్ మెరిడియన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. షుగర్ అనేది ఈరోజు కామన్ అయిపోయిందండి. క్యాపిటల్, స్ప్లీన్, ప్యాంక్రియా అద్భుతమైన షుగర్కి సంబంధించిన ప్రోగ్రామ్. అలానే కిడ్నీలో స్టోన్స్, కిడ్నీ ప్రోగ్రామ్ అండి. మీరు డెఫినెట్ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి చక్రాస్ అనే పేజ్ ఉందండి. ఇందులో క్రౌన్ చక్ర, థర్డ్ ఐ చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లస్ చక్ర, సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఫిజికల్ లెవెల్గా, మెంటల్ లెవెల్గా, స్పిరిచువల్ లెవెల్గా 3 రకాలుగా ఆరోగ్యంగా ఉండాలండి మనిషి. ఒక ఆయన ఫిజికల్గా పెట్టుకున్నాడు అంటే మెంటల్గా డిస్టర్బ్ ఉన్నాడు, ఆయన మేము అనారోగ్యం అంటాం. ఫిజికల్గా బాగుంటే మెంటల్గా బాగుంటుంది, స్పిరిచువల్గా బాగాలేడండి ఆయన అనారోగ్యుడు అండి. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే మనము మన మన కట్టుబాట్లు, మన పూర్వీకులు ఏం చేశారంటే మనకు వరకు దేవుడు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ డిజైన్ చేసి పెట్టారు. ఎందుకు డిజైన్ చేసి పెట్టారంటే అది క్రియేట్ చేయడం వల్ల మనకు ఒక పాప భీతిని క్రియేట్ అవుతుంది. తద్వారా మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే మనము స్పిరిచువాలిటీలో ఉంటామో ఎవరికి హామ్ చేయలేము, ఎవరికి అబద్ధాలు చెప్పలేము, ఎవరిని మోసం చేయలేము, ఎవరిని డ్యామేజ్ చేయలేము. కాబట్టి మనోళ్ళు స్పిరిచువాలిటీ అనే ఒక అద్భుతాన్ని సృష్టించి మనకు అందించారు. స్పిరిచువాలిటీ లేని వాళ్ళు ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు, ఎవరినైనా హర్ట్ చేయొచ్చు, ఎవరినైనా ఏమైనా డ్యామేజ్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఏ ఫీలింగ్స్ ఉండవు. అయితే ఏంటి అనుకుంటా. సో అది ఈ స్పిరిచువల్ వెల్బీయింగ్ అండి. సో ఒక మనిషి అనే సొసైటీలో అందరం బాగుండాలి అంటే స్పిరిచువల్ కూడా బాగుండాలండి. లేదంటే
సొసైటీ చెడిపోతుంది. ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, స్పిరిచువల్ ఫిట్నెస్, ఈ మూడు కలిపితేనే మన బాడీ అండి. అంటే ఆ స్పిరిచువల్ ఫిట్నెస్ని డెవలప్ చేయడానికి ఈ అద్భుతమైన చక్ర ప్రోగ్రామ్స్ అంటే రూట్ చక్ర నుంచి క్రౌన్ చక్ర వరకు మన బాడీలో ఉండే చక్రాస్ని బ్యాలెన్స్ చేసి స్పిరిచువల్ జర్నీలోకి వెళ్ళి మన ఓవరాల్ స్పిరిచువల్ వెల్బీయింగ్ని కూడా డెవలప్ చేసుకునే అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. నెక్స్ట్ మనకి లెర్నింగ్ పేజ్ ఉందండి. ఇందులో లెర్నింగ్ సిస్టమిక్, లెర్నింగ్ అక్యూట్, మెమొరీ, కాన్సన్ట్రేషన్ సిస్టమిక్, కాన్సన్ట్రేషన్ అక్యూట్, ఎగ్జామ్ సిస్టమిక్, ఎగ్జామ్ అక్యూట్ అండ్ స్ట్రెస్ సిస్టమిక్, స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో లర్నింగ్, మెమరీ, కాన్సన్ట్రేషన్, పిల్లల చదువు. సో నేను ఆల్రెడీ మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ చెప్పానండి. మన పిల్లల చదువు అంటే పెద్ద స్కూలు, పెద్ద టీచరు, టాప్ అకాడమీ ఇవి కావండి, పెద్ద బ్రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు కాన్సన్ట్రేషన్ లేదండి, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళని ఏ టాప్ కాలేజ్ జాయిన్ చేస్తే ఏంటి, ఎంత పెద్ద స్కూల్లో ఎంత పెద్ద టీచర్ అయితే ఏంటి, ఏం చేయగలుగుతాం? సో చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు ఈ లర్నింగ్ బేసిక్ ప్రోగ్రామ్ పెట్టండి. వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ అంటే ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయండి. ఇంట్రెస్ట్ లేదని ఇంట్రెస్ట్ కిందకి మార్చడం, దానికి ఈ లర్నింగ్ ప్రోగ్రామ్ పెడతామండి మన పిల్లలకు. అలానే కాన్సన్ట్రేషన్ లేని పిల్లలకు కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ పెడతాం, మెమరీ లేని పిల్లలకు మెమరీ ప్రోగ్రామ్ పెడతాం. తీరా చదువుకొని ఎగ్జామ్ పోయి స్ట్రెస్ ఫీల్ అయ్యి ఎగ్జామ్లో రాయలేక ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. బాగా చదువుతారు, ఎగ్జామ్ అంటే భయం, ఎగ్జామ్ ఫియర్ ప్రోగ్రామ్ ఉంటుంది. చదివి చదివి స్ట్రెస్కి గురవుతున్నారు, స్ట్రెస్ ప్రోగ్రామ్ ఉంది. నన్ను అడిగితే ఇక్కడ ఉన్న మనందరం మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఏమైనా కొనియగలిగితే హీలీలో లర్నింగ్ పీరియడ్ ఇది రెగ్యులర్గా మెయింటైన్ చేయండి. చూడండి వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏ రేంజ్లో ఉంటారు. ఎస్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఫిట్నెస్ అనే పేజ్ ఉందండి. ఇందులో వెయిట్, మజిల్ హార్మోనీ, సర్క్యులేషన్, పర్ఫార్మెన్స్, స్ట్రెంగ్త్, స్టామినా, రీజనరేషన్ అండ్ డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ దగ్గర కూడా ఒక పెద్ద వరం అండి, అదంత ఈజీ కాదు, డెఫినెట్ ట్రై చేసి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి పెయిన్ అండ్ సైకిక్ ప్రోగ్రామ్స్ అండి. ఇందులో మనకి క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, జా లోకల్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సోమియా, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో పెయిన్ లేని ఇల్లు లేదండి. నాకు తెలిసినంత భారతదేశంలో ప్రతి ఇంట్లో ఏదో ఒక పెయిన్తో ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. మైగ్రేన్కి పెయిన్ కిల్లర్స్ వేసుకుని కిడ్నీ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. జాయింట్ పెయిన్స్తో సఫర్ అయ్యి స్టెరాయిడ్స్ వాడి లివరు, కిడ్నీలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో డెఫినెట్గా అలా పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఈ పెయిన్ ప్రోగ్రామ్ ట్రై చేసి చూడండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి జాబ్ అండ్ స్లీప్ అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి యాక్టివేషన్, పాజిటివ్ థాట్స్, బ్యాలెన్స్ నర్వ్, ఫాటిగ్యూ, ఎగ్జాక్షన్ సిస్టమిక్, ఎగ్జాక్షన్ అక్యూట్, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, స్లీప్ సిస్టమిక్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్డ్ స్లీప్ అండ్ ఫైన్ ఫ్లో అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. స్లీప్, నిద్ర పట్టకపోవడం. ఒక ఆయన ₹1,00,000 బెడ్ కొనుక్కున్నాడండి, ఆ బెడ్ మీద పడుకుంటున్నాడు కానీ నిద్ర పట్టట్లేదు. ఇప్పుడు ₹1,00,000 బెడ్ గొప్పదా, నిద్ర గొప్పదా అంటే నేనైతే నిద్ర గొప్పదని చెప్తాను. అట్లా నిద్ర పట్టక స్లీపింగ్ టాబ్లెట్లు, మందుకు అలవాటు పడుకోవడం, బయటికి పోవడం. రాత్రులు ఈ మధ్య కొత్త టెక్నాలజీ డెవలప్ చేసుకున్నారండి, నిద్ర పట్టట్లేదు కాబట్టి మొబైల్ చూస్తున్నారు. నిద్ర పట్టకపోతే నిద్రలోకి పోవాలి కానీ మొబైల్లోకి పోతారండి. మొబైల్లోకి పోతే నిద్ర ఏమవుతుందండి, ఆ ఆ కాస్త నిద్ర కూడా జీరో అయిపోతాయండి. ఫైనల్గా మొబైల్ మిగిలిపోతుంది, అనారోగ్య సమస్యలతో మిగిలిపోతాం. అలాంటి నిద్ర లేని తరానికి అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉంది, స్లీప్ ప్రోగ్రామ్స్, ట్రై చేసి చూడండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి బ్యూటీ అండ్ స్కిన్ అనే పేజ్ అండి. ఇందులో ఇన్నర్ బ్యూటీ, హెయిర్, స్కిన్ హార్మోనీ, ఏజింగ్, నెయిల్ హార్మోనీ, స్కిన్ ఎనర్జీ, స్కిన్ హార్మోనీ లోకల్, స్కిన్ హార్మోనీ సిస్టమిక్, స్కిన్ ఇంప్యూరిటీ సిస్టమిక్, కార్ హార్మోనీ సిస్టమిక్, కార్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో అద్భుతమైన ప్రోగ్రామ్ అండి, స్కిన్ సంబంధించిన ప్రోగ్రామ్స్. సారీ, స్కిన్ సంబంధించిన ప్రోగ్రామ్ అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. పింపుల్స్, పిగ్మెంటేషన్, స్కార్స్, ఈవెన్ సోరియాసిస్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ది పవర్ ఆఫ్ 3 అనే పేజ్ అండి. ఇందులో కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్, డిఫెన్స్ సపోర్ట్, ఫ్రెండ్లీ ఫ్లోరిడా, రీబ్యాలెన్స్, క్లాసిక్ ఫిజికల్ క్లాసిక్ ఎనర్జెటిక్, జాబర్ ప్రోటోకాల్, వాత పిత కఫ అనే ప్రోగ్రామ్స్ ఇందులో ఉంటాయండి. డిజిటల్ ఆయుర్వేద, మన బేస్ ఆఫ్ మన వేదాల్లో నుంచి వచ్చిందండి ఆయుర్వేద. వాత పిత్త కఫ మన బాడీ యొక్క తత్వాన్ని బ్యాలెన్స్ చేసే అద్భుతమైన డిజిటల్ ఫ్రీక్వెన్సీ ప్రోగ్రామ్. అంటే ఆయుర్వేదాన్ని కూడా మన ఫ్రీక్వెన్సీ రూపంలో వాడుకునే అద్భుతమైన ప్రోగ్రామ్స్ మనకి డిజైన్ చేసి అందించాలండి. నెక్స్ట్ వచ్చేసి బయోఎనర్జెటిక్ డిఫెన్స్ అనే పేజ్ అండి. దీంట్లో జనరల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రో సెన్సిటివిటీ, సెల్ హార్మోనీ, మెంటల్, స్లీపింగ్, జియోపతి, షటల్ అండ్ ప్లానెట్స్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో అద్భుతమైన ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ అండి, అంటే మన బాడీకి రేడియేషన్ నుంచి మనం కాపాడుకునే ప్రోగ్రామ్ అనమాట.
నెక్స్ట్ వచ్చేసి డీప్ సైకిల్ హెచ్ అనే పేజ్ అండి. ఇందులో సెన్సిటివిటీ, ప్యూర్ ఎనర్జీ, ఎనర్జీ వర్క్, బ్రెత్ ఆఫ్ లైఫ్, క్లీన్ ఆల్ అండ్ డైజెస్ట్ ఆల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ క్లీన్ ఆల్ డైజెస్ట్ ఆల్ అనే ఈ రెండు ప్రోగ్రామ్స్ మీరు ఎక్కడన్నా బయట ఫుడ్ తినొచ్చి వామిటింగ్స్ అవుతున్నాయి లేదా ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళు వాడి చూడండి, ఎంత అద్భుతమైన రిజల్ట్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి 72 కాంబినేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్ అంటే సింపుల్ అండి. ఇవి మన బాడీ యొక్క డెఫిషియన్సీని ఇప్పటిదాకా మనం అనుకున్న డి విటమిన్ డెఫిషియన్సీ, బి12 డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీకి సంబంధించిన ప్రోగ్రామ్లు ఉంటాయి. అంటే డి విటమిన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే డి విటమిన్ రాదండి, సూర్యరశ్మి నుంచి డి విటమిన్ వస్తుంది. కానీ మన బాడీకి సూర్యరశ్మి నుంచి డి విటమిన్ ని సెల్ వరకు అందించే ప్రోగ్రామ్స్ ఈ ఫ్రీక్వెన్సీ ప్రోగ్రామ్స్. తద్వారా మన డెఫిషియన్సీ కూడా మనం కవర్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనతో పాటు ఉందండి మ్యాక్ హీలీ అని అంటాము. ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ. హీలీ లాంటి డివైస్ మ్యాగీ కూడా అలాంటిదేనండి. రెండు డివైస్లు మనకు ఈ కంపెనీ వాళ్ళు మనకి తీసుకున్నారు. హీలీ అనేది చిన్న రౌండ్ స్క్వేర్ లో ఉండే చిన్న బాక్స్ అన్నమాట. ఈ మ్యాగీ అనేది ఒక సాసర్ లాగా రౌండ్ గా ఉంటుంది. దీన్ని ఇంట్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే సేమ్ హీలీలో ఉన్నట్టు మైక్రో కరెంట్ ఉంటుంది. దీంట్లో కూడా ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. దీంట్లో అడిషనల్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యాడ్ చేశారు. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాడ్ చేయడం వల్ల ఇదే మైక్రో కరెంట్ ని మనం మ్యాగ్నిఫై చేసి డిస్టెన్స్ లో మనం హీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ డివైస్ ద్వారా. 3 మీటర్స్ దీని పరిధి అండి. 3 మీటర్ రేడియస్ లో ఎంతమంది ఉంటే అంతమంది మీద ఈ డివైస్ పనిచేస్తుంది. సెంటర్ లో పెట్టేసి అందరం చుట్టూ కూర్చొని ప్రోగ్రామ్ అని చేస్తే అందరి మీద పనిచేస్తాం, జస్ట్ లైక్ రౌటర్ లాగా. ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు చూడండి. సో మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ విత్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ 3 డైమెన్షన్లో పనిచేస్తున్నాయి. దీంతో పాటు ఇదే డివైస్ ని మన బాడీ మీద డైరెక్ట్ పెట్టుకొని పనిచేసుకునే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనం తాగే వాటర్ ని ఈ డివైస్ ద్వారా చార్జ్ చేసి ఆ వాటర్ తాగడం వల్ల మన బాడీని రికవర్ చేసుకునే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో పెట్టి మన బాడీని హీల్ చేసుకునే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ విధంగా డైరెక్ట్గా వాడుకోవచ్చు, డిస్టెన్స్లో వాడుకోవచ్చు, వాటర్ని ఎనర్జైజ్ చేసి వాడుకునే ఈ అద్భుతమే ఈ మ్యాగ్లియన్ డివైస్ అని. నెక్స్ట్ ఫైనల్కి వచ్చేసామండి. ఈ మంత్ లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ రకాల యొక్క ప్రైజింగ్ ఏంటి అనేది తెలుసుకుందాము. మనకి బేసిక్ వర్షన్స్ ఎసెన్షియల్ నుంచి ప్రొఫెషనల్ వాళ్ళకి మొత్తం ఒక 6 రకాల వర్షన్స్ ఉంటాయండి. బేసిక్ వర్షన్ వచ్చేసి 23,595 రూపీస్ అండి. అంటే ఈ యొక్క వర్షన్లో ఇది ఒక హార్డ్వేర్ ఏదైతే మనం అనుకుంటున్నామో, ఇదైతే ఇప్పుడు నా షర్ట్కి ఏదైతే ఉందో ఈ హార్డ్వేర్ అనేది సేమ్ అండి. ఈ 6 వేరియంట్లో ఈ హార్డ్వేర్ అనేది సేమ్. మనము అమౌంట్ పెంచే అంటే ఇక్కడ ఉన్న ప్యాకేజెస్ని మనము సాఫ్ట్వేర్గా తీసుకుంటామండి. ఒక్కొక్క వర్షన్స్కి అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సాఫ్ట్వేర్ అనేది అంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ పెరుగుతూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. మనకి ఎసెన్షియల్లో 4 ప్రోగ్రామ్స్ వస్తాయండి. బేసిక్ ప్రోగ్రామ్స్ క్రానిక్ బ్యాక్ పెయిన్, ఇన్సోమియా, ఎనర్జీ, రిలాక్స్ అనే ప్రోగ్రామ్స్ వస్తాయి. అవి డిఫాల్ట్ ప్రోగ్రామ్స్ అనమాట. ప్రతి వర్షన్లో డిఫాల్ట్ ఉంటుంది. ఏ మాత్రం కస్టమైజేషన్ మనకి ఉండదు అనమాట ఆప్షన్. నెక్స్ట్ గోల్డ్ వర్షన్ ఉంటుందండి. గోల్డ్ దాంట్లో మనకి దాదాపుగా 12 ప్రోగ్రాంలు వస్తాయి. ఇది 43,569 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి హాలిస్టిక్ అండి. ఈ ఎసెన్షియల్ గోల్డ్ ఈ రెండిట్లో ఉన్న ప్రోగ్రామ్స్తో కలిపి ఇంకొన్ని అడిషనల్ యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్ మనకి హాలిస్టిక్లో వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 87,225 రూపీస్ అండి. నెక్స్ట్ మనకి రెజనెన్స్ అని ఉందండి. ఈ రెజనెన్స్లో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న అన్ని వెర్షన్స్లో ఉండే ఒక ప్రోగ్రామ్స్తో పాటు దీంట్లో కొన్ని యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్ వస్తాయి. టోటల్ 85 ప్రోగ్రామ్స్ వస్తాయండి. దీని ఎంఆర్పి వచ్చేసి 1,30,065 రూపీస్ అండి. అయితే ఈ ఆగస్ట్ మంత్ భాగంగా మనకి కంపెనీ వాళ్ళు చాలా అద్భుతమైన ఆఫర్ మనకి పెట్టారండి, ఇచ్చారు. ఒక 30% ఆఫర్ ఇచ్చారండి ఈ ఎంఆర్పి పైన. మనకి అవైలబిలిటీ ప్రైస్ వచ్చేసి 91,185 రూపీస్కి మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాకుండా మనకి ఇందాక డాక్టర్ గారు మనకి చెప్పారు, టెస్లా టెక్నాలజీతో తయారు చేయబడిన టెస్లా కాయిల్ వైర్లెస్గా యూజ్ చేసుకోవాలి, అదే అడిషనల్గా మనం పర్చేస్ చేయాలి. మనకి బై డిఫాల్ట్గా 3 బ్యాండ్స్ కాకుండా మనకి ఒక టెస్లా కాయిల్ అనేది ఉంటుంది, యాడ్ ఆన్ అనమాట. అది దాని కాస్ట్ వచ్చేసి 19,435 అండి. ఈ 19,435 వర్త్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారండి ఈ మంత్ మనకి. నెక్స్ట్ వర్షన్ వచ్చేసి రెజనెన్స్ ప్లస్లో టోటల్ 120 ప్రోగ్రామ్స్ ఉంటాయండి. దాని ఎంఆర్పి వచ్చేసి 2,16,085 రూపీస్ అండి.
దీనిపైన కూడా మనకి 30% ఆఫ్గా ఉంది. ఈ ఒక 30% ఆఫ్ పోగా మనకి 1,52,030 మాత్రమే వస్తుందండి. అంతేకాకుండా ఇందాక మనం మాట్లాడుకున్న టెస్లా కాయిల్ ఒక మెడలో వేసుకోవడానికి, ఈ యొక్క డివైస్ పెట్టుకోవడానికి ఒక కేస్, నెక్ కేస్ అంటాం దాన్ని, ఆ కేస్ ఒకటి ఫ్రీగా ఉంది. అదే కాకుండా మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్ అనేవి కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. నా లాస్ట్ ది ఫైనల్ ప్రొఫెషనల్ అండి, ఇది ఒక టాప్ వర్షన్. ఇందులో అన్ని రకాల ప్రోగ్రామ్స్, అంటే 229 ప్రోగ్రామ్స్ దీంట్లో టోటల్ వస్తాయి. మల్టిపుల్ పర్పస్గా ఈ ప్రొఫెషనల్లీ మనం వాడుకోవచ్చు అండి. అయితే దీంట్లో మనకి ఈ ఒక 229 ప్రోగ్రామ్తో ఉన్న సెట్ మన ఎంఆర్పి వచ్చేసి 3,46,740 అండి. అయితే ఈ మంత్ భాగంగా 30% ఆఫ్లో మనకి 2,42,861 మాత్రమే వస్తుంది. అంతేకాకుండా మనకి ఈ యొక్క టెస్లా కాయిల్, మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్, అదే కాకుండా మన మెడలో వేసుకోవడానికి ఒక కేస్, దాంతోపాటు ఈ ఆథర్ రాసిన 25 బుక్స్లో ఒక బుక్ మనకి ఫ్రీగా గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారండి. ఇవన్నీ క్యారీ చేయడానికి ఒక ట్రావెల్ బాక్స్ కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారు ఈ వర్షన్తో పాటు. అంతేకాకుండా ఇందాక మనం మాట్లాడుకున్న లాస్ట్లో మాట్లాడుకున్న మ్యాక్ హీలీ అండి. మ్యాక్ హీలీ కాస్ట్ వచ్చేసి 2,91,000 అండి. ఈ 2,91,000 పైన మనకి ఈ మంత్ భాగంగా 30% ఆఫర్ ఉంది. ఈ 30% ఆఫర్ భాగంగా మనకి కేవలం 2,04,000 మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీంట్లో ఒక అడిషనల్ యాడ్ ఆన్ పేజ్, మెరిడియన్ పేజ్ అని ఉంటుందండి. ఆ మెరిడియన్ పేజ్ కాస్ట్ వచ్చేసి 91,000 వర్త్. ఈ 91,000 వర్త్ పేజ్ని కూడా మనకి ఫ్రీగా గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారండి ఈ మంత్. చాలా అద్భుతమైన ఆఫర్. అంతేకాకుండా మనకి ప్రో డ్యూయల్ బండిల్ అనే కాన్సెప్ట్తో మ్యాక్ హీలీ ప్రొఫెషనల్ని మర్జ్ చేసి మనకి కేవలం 3,82,840 మాత్రమే అందిస్తూ ఉన్నారండి కంపెనీ వారు. అంతేకాకుండా లాస్ట్లో మనకి ది అల్టిమేట్ బండల్ అని మన యొక్క హీలీ ఒబ్సిడియన్ వర్షన్ ఏదైతే 4 lakhs వర్త్ ఉంటుందో, ఆ 4 lakhs వర్త్ ప్లస్ మ్యాగీలీ ప్రొఫెషనల్ అలాంగ్ విత్ మెరిడియన్ పేజ్ ఏదైతే ఉందో కేవలం 5,05,000 మాత్రమే మనకి అందిస్తున్నారండి. ఈ మంత్లో చాలా అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి, అద్భుతమైన డిస్కౌంట్స్ ఉన్నాయి, అద్భుతమైన ఫ్రీ గిఫ్ట్స్ మనకున్నాయి. మీరు ఇవన్నీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ, అదే కాకుండా మన యొక్క ఫైనల్ కన్క్లూజన్ కూడా మన డాక్టర్ గారితో తీసుకుందామని మళ్ళీ ఇంకొకసారి నేను డాక్టర్ గారికి వర్చువల్ స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నానండి. ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్ డాక్టర్ రవి సార్ ఆన్ టు ద వర్చువల్ స్టేజ్. సార్. సో విన్నారు కదండి, హరీష్ గారు ఆల్రెడీ మనకు ఈ మంత్లో ఉండే ఆఫర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్. థ్యాంక్ యూ. సో వండర్ఫుల్ ఆఫర్స్ అండి. ఫైనల్కి వచ్చేసాం, కన్క్లూజన్ చేసుకుందాం. మనకు జనరల్గా వచ్చే ఆ, మన ఛాలెంజెస్ ఏంటంటే, ఫస్ట్ మనం ఆలోచించేది ఏంటంటే అంతా బాగుందండి కానీ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. రైట్? అందరికి ఫస్ట్ అదే ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఇన్స్టాల్మెంట్గా మనం ఎంతైనా పెడతాం కానీ ఒకేసారి పెట్టాలంటే చాలా కష్టం, చాలా పెద్ద అమౌంట్. ఇది కామన్ అండి, మనందరికి కూడా చాలా. అయితే ఈ ప్రైస్ ఇంత ఉండడానికి కారణం ఏంటంటే సింపుల్ అండి. ఈ జర్మన్ ప్రోడక్ట్, జర్మన్ బేస్. జర్మనీలో దీన్ని లెక్కలో చూసుకుంటే ఇది నథింగ్ అండి వాళ్ళకి. కాకపోతే అది ప్రైస్ మన ఇండియాకి వచ్చేసరికి తెలుసు కదండి, $1 88 రూపాయలు, $89. మరి ఆ డిఫరెన్స్ అనేది అది మీట్ అయిన రోజు ఇది మనకు కూడా ఇది కామన్ ప్రైస్ అనిపిస్తుంది. కాకపోతే మనం ఇండియన్ రూపీలో ఉండి డాలర్లో కొనుక్కున్నట్టు ఎగ్జాంపుల్ చెప్తాం. కాబట్టి మనకి ఇది ఎక్కువగా అనిపిస్తుంది. అయినా సరే మీకు ఎక్కువ అనిపిస్తే ఒకటే మాట అనగలుగుతాను నేను. ఒక వ్యక్తి ఆయనకు వస్తున్న ఒక అనారోగ్య సమస్యకు జీవితంలో ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, మరి ఇన్ని రకాల అనారోగ్య సమస్యలకు కలిపి ఇంటిల్లిపాది లైఫ్ టైం వాడుకోవడానికి ఎంత పెట్టచ్చు? క్యాల్కులేట్ చేస్తే మీకు అర్థమైపోతుంది, నథింగ్. కాకపోతే జీవితంలో ఒకసారి పెట్టుబడి పెట్టాలి. అందరం ఇంటిల్లిపాది వాడుకోవచ్చు, ఆరోగ్యంగా మారవచ్చు. మరి రిజల్ట్ గ్యారెంటీ ఏంటండి? రిజల్ట్ గ్యారెంటీ ఏంటంటే కంపెనీ రిజల్ట్ గ్యారెంటీ ఇస్తుంది. మీరు ఏం టెన్షన్ పడకండి. డివైజ్ని ఆర్డర్ పెట్టండి, మీ ఇంటికి వస్తుంది. 14 days మనీ బ్యాక్ పాలసీ ఉందండి. 14 రోజులు మీరు వాడి మీకు నచ్చకపోతే రిటర్న్ చేస్తే కంపెనీ మీ డబ్బులు మీకు ఇస్తుంది. అంటే కంపెనీ ఉద్దేశం ఏంటంటే మీరు కొనుక్కున్న తర్వాత మీరు సాటిస్ఫై కాకపోతే మీ అమౌంట్కు మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రిజల్ట్ ఖచ్చితంగా వస్తుందని కంపెనీ నమ్మకంగా చెబుతుంది. దానికి మీరు చేయాల్సిందల్లా డివైస్ ఆర్డర్ పెట్టండి, కొత్త డివైస్ వస్తుంది. 14 రోజులు అంటున్నారు, నేను 10 days చెప్తున్నానండి.
ఏం అవసరం లేదండి. సింపుల్ ఒకటే ప్రోగ్రామ్, గ్యాస్ట్రో ఇంటెస్టైన్. గ్యాస్ ఉన్న వాళ్ళకి గ్యాస్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, నిద్ర పట్టని వాళ్ళు స్లీప్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, మోషన్ ఫ్రీగా లేని వాళ్ళు ప్యూర్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. నిజంగా ఈ మిషన్ పనిచేస్తుందో లేదో మీ బాడీ చెప్తుంది. మరి మీ బాడీ అయితే మీరు నమ్మొచ్చు కదండి. మరి మీకు అలా రిజల్ట్ వచ్చింది అనుకోండి, టెస్ట్ అయిపోయినట్టే. డివైస్ని కంటిన్యూ చేసుకుంటూ మీకు అన్ని సమస్యలను సాల్వ్ చేసుకోండి, మీ ఫ్యామిలీని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మీకు ఏ తేడాలు అనిపిస్తలేవండి మీ ఫ్యామిలీలో కానీ మీకు కానీ, డివైస్ని ప్యాక్ చేయండి, రిటర్న్ చేయండి. టోటల్గా మీకు మనీ అమౌంట్ మీకు వాపస్ వచ్చేస్తుంది, ఒక్క రూపాయి కట్ కాకుండా. అది కంపెనీస్లో గ్యారెంటీ. ప్రైస్ అయిపోయింది, రిజల్ట్ గ్యారెంటీ అయిపోయింది. ఇంకేం ఆలోచిస్తున్నారండి? సింపుల్, ఆర్డర్ పెట్టండి. జీవితంలో మనం ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అత్యంత విలువైన మనల్ని మనం కాపాడుకోవడానికి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్, ఎటువంటి సఫరింగ్, ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఇన్ని రకాల హెల్త్ సమస్యలు మన ఇంట్లో కూర్చొని బటన్ నొక్కి క్లియర్ చేసుకునే రోజులు వచ్చినాక ఇంతకు మించిన అదృష్టం మనకు ఇంకెక్కడ వస్తుంది? అలాంటి అద్భుతమైన హీలి ఖచ్చితంగా మీ ఇంట్లోకి తెచ్చుకొని మీరందరూ ఆరోగ్యంగా మారాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎవరైతే ఆర్డర్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, దయచేసి చాలా మంది వెబ్సైట్లు బ్రౌజ్ చేసి, మనకు అలవాటు అండి టీవీ కొనాలంటే షోరూంలోకి వెళ్ళి చూడడం, వెబ్సైట్లో ఎతకడం ఇంకెక్కడ తక్కువ వస్తుందో. అదేవిధంగా చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే, ఈ ఈ హీలీ పేరుతో రకరకాల వెబ్సైట్లు క్రియేట్ చేసి సైబర్ నేరగాళ్ళు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, సైబర్ నేరగాళ్ళు ఫోటోలు పెడుతున్నారు, మర్చిపోయి ఏదో ఆఫర్ ఉందనేసి క్లిక్ కొట్టి మీ డబ్బులు పోగొట్టుకుంటే కంపెనీకి ఎటువంటి గ్యారంటీ లేదు. కంపెనీ అఫిషియల్ వెబ్సైట్లోకి ఉంటేనే మీ డబ్బుకు ఇన్వాయిస్, మనీ బ్యాక్ గ్యారంటీ అన్నీ వర్తిస్తాయి. కాబట్టి కంపెనీ ఆన్లైన్లో ఈ డివైస్ని సేల్ చేయట్లేదు. సైబర్ నేరాలని అరికట్టడానికి ఓన్లీ లింక్ ద్వారా మాత్రమే సేల్ చేస్తున్నారు. ఆ లింక్ మీరు పొందాలి అనుకుంటే, ఎవరైతే మిమ్మల్ని ఈ సెషన్కి ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి ఆన్లైన్ ద్వారా కంపెనీ అఫిషియల్ వెబ్సైట్లో మాత్రమే కొనండి. మీ డబ్బును మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, అది మీ బాధ్యత. అదే కానీ ఫేక్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ డబ్బులు పోగొట్టే మాకు సంబంధం లేదు. సో ఇమీడియట్గా డిసిషన్ తీసుకోండి. అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి, ప్రతి ఇంటికి ఉండాల్సింది. ఒక మాట మాత్రం లాస్ట్కి చెప్పగలుగుతాను, ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో మనకి ఫస్ట్లో టీవీ వస్తే మనకెందుకు టీవీ అంత కాస్ట్ పెట్టి ఎవరు టీవీ కొనుక్కుంటారు అన్నారు. మనం అందరం ప్రతి ఇంట్లో టీవీ తీసుకున్నాం. మొబైల్ ఫోన్ చేస్తే, మొబైల్ ఫోన్ ఎవరైనా కంప్యూటర్ వస్తే మనకెందుకు కంప్యూటర్ అంత కాస్ట్ పెట్టి ఎవరు కొంటారు అనుకున్నాము. ఇప్పుడు ప్రతి ఇంట్లో కంప్యూటర్. మొబైల్ వచ్చిన రోజు కూడా మనం అన్నామండి, మనకెందుకంటే అంత కాస్ట్ పెట్టి మొబైల్ ఎవరు కొంటారు అన్నారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో మొబైల్ ఉంది, మొబైల్ లేకుండా మనిషి లేడు. అట్లానే టీవీ ఇంత కాస్ట్ పెట్టి ఎవరు కొనుక్కుంటారు అంటారు. రాబోయే రోజుల్లో మీ ఇంటికి వస్తుంది, మా ఇంటికి వచ్చింది, అందరి ఇళ్లలోకి ఈ డివైస్ వచ్చి తీరుతుంది. కాకపోతే టైం వేస్ట్ చేసి, టైం పోస్ట్పోన్ చేసి, లాస్ అయ్యి, డ్యామేజ్ అయ్యి, సఫర్ అయ్యే కన్నా వీలైనంత తొందర తెచ్చుకొని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అద్భుతమైన వీడియోకి మిమ్మల్ని అందరూ వెల్కమ్ చెప్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ టు ఎవ్రీవన్. నెక్స్ట్ సాటర్డే మళ్ళీ కలుస్తామండి. ఓవర్ టు హరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం అండి. మీరు చాలా బిజీ షెడ్యూల్లో ఉంటూ ఉంటారు, అయినా కూడా మాకు ఇంతటి అద్భుతమైన టైం, ఇంతటి మీ టైం స్లాట్ని మాకు ఇచ్చినందుకు నా ఒక స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా ఇంతటి లాస్ట్ వరకు మీ అందరూ ఉన్నారు, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి. ఈ యొక్క గొప్పటి టెక్నాలజీని, ఈ యొక్క గొప్ప సైన్స్ని మీరందరూ 10 మందికి నాలెడ్జ్ సెషన్గా, అంటే ఒక అవగాహనని పెంచాలని కోరుకుంటూ నెక్స్ట్ సాటర్డే మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ మీ దిస్ హోస్ట్ చేయడానికి నాకు ఇంతటి గొప్పటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఎవ్రీ వన్.